దేవుని నామంలో మీ అందరికీ వందనములు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా వేదిక మీద ఉన్న పాస్టర్ గారు ఎవరైతే నన్ను ఆహ్వానించారు, పాస్టర్ యేసుదాస్ గారు, ఇంకా ఆయనతో పాటు కూర్చున్న ఆరోన్ గారు, ఇంకా తిమోతి గారు, హృదయపూర్వకంగా నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా దేవాది దేవుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు, ఆయనకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే మీ మధ్యలో నాకు నిలబెట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాక్ష్యంలో పోకముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దాని తర్వాత నేను సాక్ష్యం పంచుకుంటాను. అందరి కళ్ళు మూసుకున్నట్టయితే. దేవ తండ్రి స్తోత్రం, నైనా స్తోత్రం దేవ ప్రభువా, త్రియేక దేవ మీకు వేలాది కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నో జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ప్రతి ఒక్క జీవితంలో మీరు అద్భుతాలు చేస్తూనే వచ్చారు. నా జీవితంలో కూడా మీరు ఎన్నో అద్భుతాలని చేశారు తండ్రి. కాబట్టి ఈరోజు నేను ఏదైతే సాక్ష్యం పంచుకోబోతున్నానో ఆ సాక్ష్యం వల్ల ఇక్కడ కూర్చున్న ప్రజలు వాళ్ళు కూడా క్రీస్తులో నడిచి వాక్యానుసారంగా వాళ్ళ జీవితం ఉండేలా వాళ్ళకు సహాయం చేయమని, సాక్ష్యం ద్వారా వాళ్ళు కూడా బలపడేలా వాళ్ళకు సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వన్స్ అగైన్ ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్ రయీస్ పాల్. అంటే గతంలో నా పేరు అహ్మద్ హుసేన్ ఉండేది, ఇప్పుడు రయీస్ పాల్ అని పెట్టుకున్నాను. నా గురించి నేను చెప్పాలంటే ముఖ్యంగా నా భార్య, నా కొడుకు గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్ కూడా నేను ఇచ్చుకోవాలి. నా భార్య పేరు వన్యా లిజీ, నా కొడుకు పేరు షాన్ ఎనోక్. నా భార్య ఒక క్రైస్తవరాలే. ఆమెకు పెళ్లి చేసుకున్నందుకు నేను క్రిస్టియన్గా మారలేదు. ఇంకో ముఖ్య గమనిక, నేను ఒక ముస్లిం కుటుంబం నుంచి రక్షింపబడిన వ్యక్తిని కాబట్టి నాకు తెలుగు సరిగ్గా రాదు. నా ప్రాపర్ వచ్చేసి మహబూబ్ నగర్, తెలంగాణ. అయినా కూడా నాకు తెలుగు సరిగ్గా రాదు. కొంచెం మాట్లాడేటప్పుడు నాలుక తడబడుతుంటే అడ్జస్ట్ చేసుకోండి, తట్టుకోండి అనమాట. తట్టుకోగలుగుతారు కదా? సరే, థ్యాంక్ యూ. అయితే నా భార్య పేరు వన్యా లిజీ, నా కొడుకు పేరు షాన్ ఎనోక్. పెళ్లి కాకముందు ఆ పెళ్లి కూడా ఎలా జరిగిందంటే, నాది వచ్చేసి లవ్ మ్యారేజ్. పెళ్లి కాకముందు నా భార్యకు చాలా ప్రామిసెస్ చేశాను. ఏమని అంటే, పెళ్లి తర్వాత నువ్వు ఒక క్రైస్తవరాలుగా ఉండిపోవచ్చు, కానీ నేనైతే ఒక ముస్లింగానే ఉంటాను. డైలీ నువ్వు ప్రేయర్స్ చేసుకోవచ్చు, ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్ళొచ్చు అని ప్రేమ గుడ్డి మాయంలో చెప్పేశాను. కానీ ఎప్పుడైతే నా భార్య నా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఒక నిజమైన ఒక ముస్లిం సహోదరుడికి ఆ కోపం వస్తుందో అలాంటి కోపం నాకు వచ్చి, ఎట్లా అంటే ఫస్ట్ నా భార్యకు రూమ్లో పంపించారు. దాని తర్వాత నేను పోయాను. రూమ్లో పోతే చూస్తే నా భార్య ముఖాల మీద కూర్చొని ప్రార్థిస్తుంది. నా భార్య ప్రార్థిస్తుండగా ఒక ముస్లిం సహోదరుడికి వచ్చిన కోపం ఎంత వస్తుందో అంత కోపం నాకు వచ్చింది. ఆ కోపంతో నా భార్యది జుట్టు, కరెక్టే చెప్పాను, జుట్టు పట్టుకొని లేపినాను. లేపి ఒకటే అన్నాను, సోనా, అంటే ముద్దుగా నా భార్యకి సోనా అని పిలుస్తాను. సోనా, ఈరోజు నువ్వు ప్రేయర్ చేసుకున్నావేమో, దిస్ వాజ్ ద లాస్ట్ ప్రేయర్ ఆఫ్ యువర్ లైఫ్. ఒకవేళ నాతో ఉండాలని అనుకుంటే ఒక ముస్లిం లేడీ లాగా నువ్వు ఉండాలి. ఏదైతే మా ఇంట్లో పాటిస్తామో, నమాజ్ ఇంకా అవన్నీ చేస్తామో అవన్నీ నువ్వు కూడా చేయాలంటే. ఆమె ఒకటే అడిగింది, అండి మీరైతే అన్నారు కదా నేను డైలీ ప్రార్థన చేసుకోవచ్చు, ప్రతి ఆదివారం చర్చ్కి పోవచ్చు. అయితే నేను ఒకటే అన్నాను, ఆ ప్రేమలో ఉన్న గుడ్డి మాయంలో నేను చెప్పేసినానేమో, కానీ ఇప్పుడు ఆ ఆంఖ్ పేసేవో పర్దా చలేగా, అంటే కంటి ముందల నుంచి ఏమంటారు సార్, తెర తొలగిందంట. అయితే ఆ మాట అనేసరికి నా భార్య షాక్లో ఉండిపోయి ఏం చెప్పలేని స్థితిలో ఒక ముస్లింగానే దగ్గర 15 సంవత్సరాలు మంచిగా నటించింది.
ఎలాంటి నటన అంటే ఆ నటనని చూసి నాకు షాక్ అంటే నేను ఇప్పుడు తెలిసింది నటన అని. కానీ దానికన్నా ముందు నేను నిజంగా ఆమె ఒక ముస్లిం సహోదరాల్లాగా ఉంది కానీ ఉన్నందుకు నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఎప్పుడైతే చాలా సార్లు మేము తినేటప్పుడు మాకు ఒక అలవాటు ఏం ఉండే అంటే మాకు బట్టల షోరూమ్స్ పెద్ద పెద్ద షోరూమ్స్ ఉండేవి. ఆ షాప్ బంద్ చేసుకొని రాత్రి మేము ఇంటికి వచ్చేసరికి అందరు ఫ్యామిలీ కలిసి జాయింట్ ఫ్యామిలీ మాది అప్పట్లో. అందరు ఫ్యామిలీ కలిసి మేము కలిసి తింటుండే. తినేటప్పుడు టీవీ ఆన్ చేసుకొని అప్పట్లో చాలా ఫేమస్ సీరియల్స్ వస్తుండే. ఆ సీరియల్స్ చూసుకుంటూ తినే అలవాటు. లేదంటే ఒక మూవీ పెట్టుకొని తినేట అలవాటు. కానీ నా భార్య తినడానికి కూర్చున్నప్పుడు ఆహారం మీద ఇట్లా చేతి పెట్టుకొని టీవీ వైపు చూస్తూ లోపల ప్రార్థిస్తుండే. నాకు ఎన్నోసార్లు ఆమె మీద డౌట్ వచ్చిండే. అయితే ఒకసారి సొనా అని పిలిచిన పలకలే, రెండోసారి పిలిచిన పలకలే, మూడోసారి పడల్లని కొట్టి సమజమే నయ్యారా తుమారికు అప్పటి నుంచి పిలుస్తాను అర్థం అవ్వట్లేదంటే, అయ్యో సారీ అండి, నేను అక్కడ యాక్చువల్గా నేను ఫోకస్ నాది మొత్తం ఇంట్రెస్ట్ టీవీ మీదనే. కానీ నీకు అచ్చా సరేలే టీవీలో ఏం చూపించిందంటే, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా, మళ్ళీ నేను ఎందుకు స్టోరీ చెప్పాలని ఆమె ఫోకస్ అక్కడ ఇంట్రెస్ట్ లేనే లేదు. ఏమంటే లోపల ప్రార్థన చేసుకొని మొదలు చేస్తుంది నా భార్య. అలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. అప్పట్లో నాకు ఎన్నిసార్లు నా భార్యని దూషించి మాట్లాడడం, అవమానించి మాట్లాడడం అలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. ఎందుకంటే నేను ఆమెకు అన్న అంటే నీకన్నా ఒకవేళ నేను నీకు పెళ్లి చేసుకోకుండా ఒక మంచి ముస్లిం అమ్మాయిని చేసుకుంటేనా బాగుండేనేమో. ఎందుకంటే ఇన్నిసార్లు నాకు నీ మీద మరలా 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 డౌట్ వస్తూనే ఉంటుంది. నువ్వు అంటావు నేనైతే ఒక ముస్లిం లేడీగానే ఉన్నానండి అంటే, ఎందుకో నాకు నమ్మబుద్ధి అయితే లేదు. కొన్నిసార్లు అంటే పెళ్ళైన కొత్తలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ కోసం చాలా సమయం పడుతుంది. ఏదైనా పెళ్లి జంటకి సమయం పడుతుంది. అరేంజ్ మ్యారేజ్లో కూడా సమయం పడుతుంది. మాది లవ్ మ్యారేజ్, కానీ మేమైతే స్టార్టింగ్ నుంచినే అడ్జస్ట్మెంట్లో ఉండాలి. కానీ నేనే అడ్జస్ట్ కాకుండా నా భార్యకు ఎన్నోసార్లు అయితే ఎన్నోసార్లు నా భార్యకి దూషించి మాట్లాడడం, తిట్టడం, అవమానించడం అందరి ముందల అలాంటి చాలా సంఘటనలు జరిగినాయి. జరిగిన తర్వాత అట్లా చూస్తూ చూస్తూ దగ్గర దగ్గర 15 సంవత్సరాలు అయిపోయింది. 2004లో నా పెళ్లి జరిగింది. 2019 దాకా ఒక సంఘటన ఏం జరిగిందంటే మా ఇంట్లో నవంబర్ మంత్ 2019లో నా భార్యది వార్డ్రోబ్ నేను ఎప్పుడు కూడా తెరిచి చూడను. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఆ రోజు నేను హాఫ్ షర్ట్ వేసుకున్నాను. నా భార్య వార్డ్రోబ్ అంటే బీరువాకి తాళాలు ఉండేది. ఆ తాళం నా చేతికి తగిలి ఓపెన్ అయిపోయింది. నేను ఎప్పుడు కూడా నా భార్యది వార్డ్రోబ్ చెక్ చేయను నా లైఫ్లో. కానీ ఆ రోజు సడన్గా ఓపెన్ అయ్యేసరికి ఇట్లా దొబ్బి బంద్ చేయనికి పోతే ఇదే బైబిల్ కనబడింది నాకు. ఈ బైబిల్ కనబడేసరికి నాకు కోపంలో ఒక తుర్కోడికి వస్తుంది కదా, ఆ కోపం ఎంతగానం అంటే ఒక ముస్లిం సహోదరుడికి వస్తుంది కదా, ఆ కోపం టాప్ టు బాటమ్ ఆ కోపంతో రగిలిపోతున్నా నేను గట్టిగా బెడ్రూమ్ నుంచి అడిచిన, ఏయ్ సోనా ఇక్కడ రా అన్న. ఆమె భయపడి ఎందుకు ఇంత గట్టిగా అరిచి పిలిచినాడని సడన్ గా ఉరుక్కుంటా రూమ్ లో వచ్చింది. ఏమైందండి అంటే, ఈ బైబిల్ నీ వార్డ్రోబ్ లో ఎందుకు ఉందన్న. కాదండి, మా అక్క చనిపోయింది కదా, ఆమె గుర్తింపులుగా నేను గుర్తింపుగా పెట్టుకోవాలంటే పెద్ద వాల్ మీద పెద్ద పోస్టర్ వేపిస్తా, ఆమెది కావాలంటే పెద్ద ఫోటో ఫ్రేమ్ కట్టిస్తా ఆమె కోసం ఆమెది. కానీ ఇది మా ఇంట్లో ఉండకూడదు. మేము ముస్లిం కాబట్టి ఇది నేను చూస్తే నాకు నడవదు. ఒకవేళ ఇప్పుడు నువ్వు పంపకుంటే నేను ఇప్పుడే కాల్చి పడిస్తా అన్నాను. సరే అండి అనింది. ఆ రోజు మా అత్తమ్మ మా వదినమ్మ కూడా మా ఇంట్లో పడి ఉన్నారు. అయితే మా అత్తమ్మకి గట్టిగా పిలిచాను, అత్తమ్మ గారు అని పిలిచాను. పిలిచిన తర్వాత ఆ అత్తమ్మ గారు ఏం చేసిందంటే, భయపడి ఇంత గట్టిగా ఎందుకు పిలుస్తున్నాడని ఆమె భయపడి వచ్చారు. చెప్పండి రైజ్ అన్నారు. అత్తమ్మ ఈ బైబిల్ తీసుకోండి, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళిపోమనేసరికి
సరే అన్నారు. దాని తర్వాత నా భార్య మీద కోపంతో నేనేం చేసిన అంటే బ్రేక్ఫాస్ట్ చేయకుండగా నా కార్ తీసుకుని హైదరాబాద్ ప్రాంతం మొత్తం తిరుగుతూనే ఉన్నా రాత్రి దాకా. పొద్దున్న 10:30కి బయలుదేరిన నేను రాత్రి 1:30 దాకా మొత్తం హైదరాబాద్ తిరుగుతూనే ఉన్నా. రాత్రి 1:30కి నేను అనుకున్న కొంచెం కోపం నాది చల్లారిపోయిన తర్వాత సరేలే ఇప్పుడు ఇంటికి పోదాం. ఇంటికి పోతే బెల్ కొట్టిన తర్వాత నా భార్య డోర్ ఓపెన్ చేస్తే మా అత్తమ్మ గారు మా వదినమ్మ గారు అక్కడనే పడి ఉన్నారు. అంటే వాళ్ళేమనుకున్నారంటే ఓహో ఈ రయీస్ గారు అంటే మా అల్లుడు గారు ఈయన ఎట్లా ఎంత కోపం ఉంది ఈయనకు మాకు తెలుసు. ఎందుకంటే ఒకసారి ఒక సంఘటన ఏం జరిగిందంటే మా అత్తమ్మ ముందరనే నేను మా భార్యని ఒకసారి మా భార్య మీద చేతెత్తిన అంటే కొట్టినప్పుడు ఆ కోపం మా అత్తమ్మ గారు చూశారు. ఆ రోజు చూసి నా కోపం భయపడి అమ్మా ఒక్కవేళ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతే నా కూతురుని కొడతాడో తిడతాడో లేదా చంపేస్తాడో తెలియదు, ఎందుకంటే ఈరోజు బైబిల్ కనబడింది కదా అని ఆలోచనతో వాళ్ళు అక్కడనే ఉండిపోయారు. చూస్తూ నవంబర్ మంత్ 2019లో ఇంకా 2 వారాలు అట్లానే గడిచిపోయినాయి. నా భార్య మీద కోపంతో నా కోపం కొంచెం చల్లారిపోయిన తర్వాత చూస్తే మా అత్తమ్మ పోతనే లేదు. లాస్ట్కి 2 వారాలు గడిచిన తర్వాత మెల్లగా మా అత్తమ్మ దగ్గర పోయి అత్తమ్మ గారు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, ఎందుకంటే ఈరోజు నేను మా అమ్మ మీద ప్రమాణం వేసి చెప్తున్నాను, మీ కూతురుని కొట్టను తిట్టను ఏది కూడా చేయను, ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అన్న. ఆ మాట విన్న తర్వాత వాళ్ళ మనసులో వాళ్ళ హృదయంలో నెమ్మది కలిగి అమ్మా ఇప్పుడు రయీస్ గారు అంటే అల్లుడు గారు వాళ్ళ అమ్మ మీద ప్రమాణం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈయన మాట మీద ఉంటారు అని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఒక్కసారి మా అత్తమ్మ గారు ముందరనే నేను మా భార్యని కొట్టినప్పుడు ఆ రోజు నేను ప్రమాణం చేశాను ఏమని, ఈ రోజు నుంచి అత్తమ్మ మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నాను, ఎప్పుడు కూడా మీ కూతురు మీద నేను చేతెత్తను. అప్పటి నుంచి ఈ బైబిల్ కనబడేదాకా కూడా నేను చేతెత్తలే. కానీ ఎప్పుడైతే బైబిల్ కనబడిందో కోపం చూపించాను. కోపం చూపిస్తే వాళ్ళు భయపడి పోక ఉన్నందుకు నేను వాళ్ళకు మరలా మాట ఇచ్చాను, మా అమ్మ మీద వట్టేసి చెప్తున్న అత్తమ్మ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి సెలవు తీసుకోవచ్చు అంటే ఆ ధైర్యంతో వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం కూడా కాలేదు. డిసెంబర్ మంత్ మొదలైంది, డిసెంబర్ ఫస్ట్ వీక్. ఇప్పుడు డిసెంబర్ అంటే అందరికీ తెలుసు, డిసెంబర్లో క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఫుల్ సందడి ఉంటుంది మన ఇంట్లో. అందరింట్లో ఉండనట్టు మా ఇంట్లో అయితే అస్సలు ఉండదు. కానీ నాకైతే బట్టల వ్యాపారస్తుడిని కాదు. అప్పట్లో నేను కర్నూలు ప్రాంతంలో ఎస్టీబీసీ కాలేజ్ ఎదురుగానే నాకు ఒక షాప్ ఉండేది, ఫర్ ఎవర్ ఫర్ మెన్ అని. అలాంటి దగ్గర 8 షాపులు నాకు హైదరాబాద్, సికింద్రాబాద్, కర్నూలు, పెబ్బేర్, కొత్తకోట అలాంటి ప్రాంతాల్లో అన్నీ ఉండేటివి అప్పట్లో. అయితే క్రిస్మస్ సీజన్ హైదరాబాద్ కన్నా కర్నూలు మన కొత్తకోట, పెబ్బేర్ కన్నా ఇక్కడ కర్నూలు ప్రాంతంలో ఎక్కువ నడుస్తుందని రెగ్యులర్గా ప్రతి డిసెంబర్ 15th నాడు నేను వచ్చి 15th నుంచి 25th డిసెంబర్ దాకా నా షాప్లో కూర్చొని డబ్బులు మొత్తం సర్దుకొని జోబులో వేసుకొని మరలా వెళ్ళిపోతుండే. కానీ నా భార్య మీద ఉన్న కోపంతో నేనేం చేసిన అంటే డిసెంబర్ 1కే వచ్చేసాను. ఎప్పుడు కూడా డిసెంబర్ 15కి వస్తాను, ఈసారి డిసెంబర్ 1కే వచ్చేసాను. వచ్చిన తర్వాత డైలీ నా భార్య నాకు ఫోన్ చేయడం, ఆమెకు దూషించి మాట్లాడడం, నేను ఫోన్ కట్ చేసి పెట్టేయడం. అలాంటి దగ్గర 22 డేస్ జరిగింది. 1 డిసెంబర్ నుంచి 22nd డిసెంబర్ దాకా జరిగింది. 23rd నాడు ఏం జరిగిందంటే 22nd నాడు ఏం జరిగిందంటే ఒక అబ్బాయి, ఒక కుమారుడు అంటే ఒక అబ్బాయి, నేను అనుకుంటా ఇక్కడ కూర్చున్నారు కదా సెకండ్, ఒకసారి లే బాబు, ఒకసారి లే, ఇంతే ఉంటాడు, ఇంతే ఉంటాడు. అబ్బాయి కూడా సేమ్ ఇట్లానే నవ్వుతూ చిరునవ్వుతో మంచిగా స్మైల్ ఇస్తూ నా దగ్గర షాప్, హాయ్ అన్నయ్య బాగున్నావా అంటే, ఒక కస్టమర్ మన షాప్కి వస్తే పలుకుతే మనం కూడా పలుకుతాం కదా. హాయ్ అన్నయ్య బాగున్నారా అంటే, బాగున్నా బాబు, నువ్వు బాగున్నావా అన్నాను. బాగున్నా అన్న. ఏమన్నయ్య ఒక్కరిని కనిపిస్తున్నారు, ఎవరు కనిపిస్తలేరంటే నేను షాక్ అయ్యాను. నేనన్నా 22 స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, దగ్గర 20 పైన కస్టమర్స్ ఉన్నారు షాప్లో, 40-50 మంది షాప్లో పెట్టుకొని ఎవరు లేరు అంటున్నాడు వీడు. నేనన్నా ఇంతమంది ఉన్నారు కదా బాబు. అట్లా కాదన్నయ్య, మీ అక్క ఇంకా మీ కొడుకు రాలేదా అన్నాడు. అంటే ప్రతి సీజన్లో ఒకవేళ నా కొడుకుకి హాలిడేస్ ఉంటే నా కొడుకుకి నా భార్యకి నేను కర్నూలు నాతో పాటే తీసుకొని వచ్చేస్తుండే. మా షాప్ పైననే లాడ్జ్ ఉండేది, ఆ లాడ్జ్లో ఒక రూమ్ తీసుకొని వాళ్ళని అక్కడనే పెడుతుండే. అక్కడనే పెట్టి వాళ్ళు ఒకవేళ
కర్నూలు మొత్తం తిరగడం చేయడం. నా భార్య వాళ్ళ బంధువులు కూడా కర్నూలులో చాలా మంది ఉంటారు. అయితే వాళ్ళకు ఏం చేస్తుండే అంటే నా భార్యకు పోయి ఒక దినం ఉంటావంటే అక్కడ ఉండిరా, వాళ్ళతో కలిసిరా, ఒక పూట వీళ్ళతో కలిసిరా, అందరి దగ్గర పంపిస్తుండే. కానీ అప్పట్లో ఏం జరిగిందంటే 22 డిసెంబర్ దాకా నా భార్యకి నేను పిలవలేదు. ఆ 22 రోజు ఆ అబ్బాయి వచ్చేసి హాయ్ అన్నయ్య బాగున్నావా అంటే బాగున్నా అన్నాను. ఇప్పుడు మీరే షాప్కి వెళ్ళారనుకోండి, ఏదైనా షాప్కి మీరు రెగ్యులర్గా పోతారు. పోయిన తర్వాత ఆ సౌకార్ని మీరు అడుగుతారు, ఏమన్నయ్య బాగున్నారంటే మీరు బాగున్నారని అంటారు. జవాబు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కామనే అది. ఎందుకంటే మీకు తెలిసిన వాళ్ళు కాబట్టి. వాడైతే నాకు కాకుండా నా భార్యకి తెలిసినోడు. అయితే అంటే ఒక కస్టమర్ అని తెలుసు, కానీ అంత ఘోరంగా నాకు తెలియదు. అంటే అంత దగ్గరగా ఉన్నాడని నాకు తెలియదు. అయితే వాడు నాకు పలకరిస్తుండగా, అవునా 2 డేస్లోనే క్రిస్మస్ ఉంది కదా, అక్క రాలేదా అంటే, కాదు బాబు రాలేదు, కొడుకుది స్కూల్ ఉంది కదా దానికోసమే రాలేదన్న. అవునా, బట్టలు కావాలా చూసుకోండి లోపల అన్న. అయితే లోపల పోయి మరలా కౌంటర్ దగ్గర వచ్చింది. అవునయ్య మీరు ముస్లిమ్స్ కదా, మా అక్క క్రైస్తవరాలు కదా, మా అక్కకు మీరు పర్మిషన్ ఇస్తారా, మీది లవ్ మ్యారేజ్ అంట కదా, మా అక్కకు మీరు పర్మిషన్ ఇస్తారా, మా అక్క డైలీ ప్రేయర్ చేసుకుంటుందా, ప్రతి ఆదివారం మీరు చర్చ్కి పంపిస్తారా అంటే, నా భార్య మీద ఉన్న కోపంకి నా లోపల ఎట్లా అంటే అగ్నిగుండం లాగా అగ్ని నాకు కుమ్మరిస్తుంది నా లోపల. అంటే వీడు వచ్చి దానిలో కెరసిన్ వేసినట్టు ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, అన్నయ్య ఇంతకు మా అక్క పోతుంటుందా, ప్రేయర్ చేసుకుంటుందా అంటే, నేనన్నా బాబు నువ్వు బట్టల కోసం వచ్చినావు కదా, బట్టలు పోయి చూసుకో, నాకు పని ఉంది వేరే అన్న. ఆయనకి ఏదో అర్థమై లోపల పోయిండు. మరలా తిరిగి వచ్చిండు. అవన్నా ఎల్లుండి ఒక 2 డేస్లోనే క్రిస్మస్ కదా అంటే, మా అక్క వస్తుందా మరలా ఇక్కడ అంటే, లాస్ట్కి కోపం వచ్చి నా ఫ్రెండ్ కూడా నా షాప్లో పనిచేసేటోడు అప్పట్లో. నేనన్నా రాకేష్ కొంచెం ఇక్కడ వచ్చి వీనికి తీసుకొని పోరా బాబు, వీనికి ఏం కావాలో చూపించు అంటే, ఆయనకు కూడా తెలుసు అప్పట్లో. ఇప్పుడైనా కొంచెం స్పష్టంగా తెలుగు మాట్లాడుతున్నా, అప్పట్లో ఆ స్పష్టత అనేది కూడా లేకుండే. అయితే పిలిస్తే ఆ అబ్బాయి మా ఫ్రెండ్ లోపల తీసుకుపోయి బట్టలు చూపిస్తుంటే, మరలా తిరిగి వస్తే, బాబు ఏం అడగకుండా కామ్గా బట్టలు కావాలంటే బట్టలు తీసుకో, లేదంటే వెళ్ళిపో అన్న. వానికి అర్థమైంది అన్నయ్య ఏదో కోపంలో నింటాడు, సర్లే కావాలని ఊకే గెలికినట్టున్నా ఈయనకు అని కామ్గా బట్టలు తీసుకున్నాడు, పైసలు కట్టిండు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 1:30కి నా షాప్ బంద్ అయింది. బంద్ అయిన తర్వాత రూమ్కి పోయాను. హాయిగా అన్నం తిన్న తర్వాత పడుకుందామంటే నిద్రనే వస్తలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేక, వానికి ఊకే విసికించొద్దు చెప్పలేక, వానికి డైరెక్ట్గా మొహం మీద తిట్టినట్టు మాట్లాడినా నేను అనుకున్నా, అవును కదా 2004లో నా పెళ్లి జరిగింది, 2019 ఇప్పుడు నడుస్తుంది, 15 సంవత్సరాల నుంచి నా భార్య ఒక ముస్లింగా ఉంది కదా, ఒకవేళ తిరిగి నా భార్యనే నాకు అడిగింది అనుకోండి, అండి మీరు నా కోసం నా క్రీస్తులో నడుస్తారా, మీరు ఒక క్రిస్టియన్గా మారిపోతారా అంటే నేను అస్సలు చేయలేను ఆ పని. ఎందుకంటే నేను ఒక ఘటికోడిని, ఒక మంచి తురుకోడిని, 5 times నేను నమాజ్ చేసేటోడిని. అంటే ఏ ఒక పూట కూడా నేను నమాజ్ వదిలేటోడిని కాదు. ఒకవేళ లేట్ అయినా ఏమైనా కానీ రాత్రి 1:30కి చేరినాక అయినా నేను నమాజ్ చదువుతుండే. ఒకవేళ నా భార్యనే తిరిగి అడిగింది అనుకోండి, అండి నేను ఎన్ని సంవత్సరాల నుంచి మీ మౌలా అంటే మీరు ఏదైతే అల్లాని నమ్ముతున్నారో ఆయననే పూజిస్తున్నా కదా, ఏదైతే మొహమ్మద్ ప్రవక్త మీకు ఫాలో చేయమన్నాడో అది మీరు చెప్పినట్టు నేను కూడా ఫాలో అవుతున్నా కదా, ఒక నిజమైన క్రైస్తవురాలు కాకుండా ఒక ముస్లిం సహోదరాల్లాగా నేను ఉన్నాను కదా, నా కోసం మీరు ఒక్క సంవత్సరం అయినా నా కోసం క్రైస్ట్లో ఉండగలుగుతారా అంటే నేను అస్సలు ఉండలేను. నేను అనుకున్నా, నా భార్యకి ఒక న్యాయం, నాకొక న్యాయమా అంటే, నా భార్యకి పెళ్లి కాకముందు నేనే మాట ఇచ్చాను, నువ్వు ఒక క్రైస్తవురాలుగా ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే నా భార్య నా ఇంట్లో అడుగు పెట్టిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా హింసిస్తూనే ఉన్నా. అంటే మెంటల్లీగా ఎంత హరాస్ చేసినానంటే ఆమెకు, ఆ రోజు ఊహించుకున్నాను. ఆ రోజు రాత్రి మొత్తం నిద్ర పట్టలే నాకు. ఈ ఆలోచనలతోనే పొద్దున 7:30 23rd మార్నింగ్ 7:30 నేను పడుకున్నాను. మార్నింగ్ మరలా 10:30కి లేచి నా భార్యవి 2 మిస్ కాల్స్ చూశాను. ఆ మిస్ కాల్స్ చూసి అబ్బా నా భార్య ఫోన్ చేసింది కదా అని తిరిగి నేను ఫోన్ చేశాను. నా భార్యకి ఫోన్ చేస్తే, అండి మీరు నన్ను ఫోన్ చేశారు అంటే, ఈ 22 డేస్లో ఒక్కసారి కూడా నేను నా భార్యకి ఫోన్ చేయలేదు. ఆమెనే నాకు ఫోన్ చేస్తుండే, ఆమెకి దూషించి మాట్లాడి నేను ఫోన్ కట్ చేసేస్తుండే. కానీ 23rd నాడు
నా భార్యకు మరలా తిరిగి నేను కాల్ చేస్తే, అండి మీరు నన్ను కాల్ చేశారా? అవును సోనా, నేనే నీకు కాల్ చేశాను. ఏం లేదు, ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడే. చెప్పండి అండి అంటే, ఏం లేదు, ఈరోజు షాందీ స్కూల్ అయిపోయిన ఎంబడనే నువ్వు షాన్ని తీసుకొని కర్నూలుకి వచ్చేసేయి అన్నాను. అవునా అండి, సరేలే అండి వచ్చేస్తాను. లేదంటే కారు పంపమంటే ఇక్కడ నుంచి కారు ఎందుకు కారు పంపిస్తారండి, మేమిద్దరు బస్ పట్టుకొని వచ్చేస్తామని. ఆ సంతోషంతో పొంగిపోయి నా భార్య ఏం చేసిందంటే హాఫ్ డేనే నా కొడుకుకి స్కూల్ నుంచి తీసుకొని వచ్చేసింది. తీసుకొని వచ్చి డైరెక్ట్గా బస్ ఎక్కి కర్నూలుకి చేరింది. 8 o'clock బిఫోర్, సాయంత్రం ఇదే టైంకి చేరింది మా భార్య గారు. ఇంకా నా కొడుకు గారు నా షాప్ దగ్గర వచ్చారు. హాయ్ అని చూపిస్తే డైరెక్ట్ షాప్ బయట పోయి తాళాలు ఇచ్చేసి, పైన లాడ్జ్లో మీకోసం బుక్ చేశాను, ఫటాఫట్ మీరు జల్దీ రెడీ అయ్యి కిందికి రండి అన్నాను. వాళ్ళు 8:30 లోపల రెడీ అయిపోయి కిందికి వచ్చారు. ఈ కార్లో ఏసీ ఆన్ చేసేసి కార్లో కూర్చోండి మీరు అన్నాను. నేను నా పిల్లల్ని అన్నాను, బాబు మై బిజారు అంటే నేను వెళ్తున్నా ఇప్పుడు నా భార్యకి తీసుకొని కూడా బయట పని మీద, మీరు ఒక పని చేయండి, రాత్రి దాకా నేను ఇప్పుడు రాను, డైరెక్ట్ రాత్రి బంద్ చేసేటప్పుడే వస్తానంటే సరే అన్నయ్య అన్నారు. వాళ్ళకు కౌంటర్ది తాళాలు అప్పగించుకొని నేను నా భార్యకి కార్లో తీసుకొని కోల్స్ చర్చ్ దగ్గర తీసుకుపోయాను. కోల్స్ చర్చ్ దగ్గర తీసుకోపోతే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కోల్స్కి వెళ్ళాలంటే, చర్చ్కి వెళ్ళాలంటే యూ టర్న్ తీసుకొని వెళ్ళాలి కదా. యూ టర్న్ తీసుకొని చర్చ్ గేట్ లోపల నా బండి పోతుంటే నా భార్య వనకడం స్టార్ట్ అయింది. వామ్మో, అంటే ఈయనకు ఇప్పటిదాకా నా మీద కోపం తగ్గలేదు గనుక ఈయన నాకు ఇప్పుడు ఇక్కడ తీసుకొని వచ్చిండా అంటే, ఇక్కడ మా బంధువులు ఉంటారని తెలిసి అందరి ముందర నన్ను అవమానించడానికి ఇక్కడ తీసుకొని వచ్చిండా అంటే, లాస్ట్కి నేను బండి ఆపి దిగుసోనా అన్నా. అండి నీ కాలు మొక్తా అండి, ఇప్పటిదాకా నువ్వు మర్చిపోలేదా? నిజంగా అండి, నాకు అట్లాంటివి ఏం లేదు, నేను ఎప్పుడు కూడా నేను బైబిల్ చదువుతలేను, నిజంగా అది మా అక్కదే అండి అంటే, ఏం లేదు ఫస్ట్ నువ్వు దిగు అన్నాను. కాదండి నిజంగా అర్థం చేసుకోండి, ఇక్కడ మా బంధువులు ఉంటారు అది ఇది అంటే, నేను ఒకటేనా, దిగుతావా లేదా అన్న. భయపడి దిగడానికి ఆలోచిస్తుంది. ఏసీలో కూర్చుంది ఆమె, చెమటలు స్టార్ట్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు స్టార్ట్ అయినట్టు చెమటలు స్టార్ట్ అయితే నేను అనుకున్నా ఇప్పుడు దిగేలా లేదని నా సీట్ నుంచి దిగేసి అవతల సైడ్ వచ్చాను. వచ్చినాక డోర్ ఓపెన్ చేసి దిగుతావా లేదా అంటే ఆమె అనుకున్నది, ఇప్పుడు నేను దిగకుంటే ఖచ్చితంగా ఒక సీన్ అవుతుంది, ఈయన కొట్టేస్తాడు నాకు అని. దిగుతున్నా అని దిగింది. దిగిన తర్వాత లోపల పోతుండగా చర్చ్కి ఒక డోర్స్ ఉంటాయి కదా బయట, ఆ డోర్స్ లోపల నా భార్యది చేతి పట్టుకొని లోపల తీసుకుపోతుంటే చర్చ్ బయటనే ఇట్లా పట్టుకొని లాగి, అండి ప్లీజ్ అండి మా బంధువులు ఉంటారు ఇక్కడ అంటే, సోనా నీకు చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ విషయం నీతో చెప్పాలని, ఒక సర్ప్రైజ్ ఉందని అని చెప్పాను కదా. ఆమె సర్ప్రైజ్ అంటే ఆమె ఏమనుకుందంటే, ఓహో సీజన్ బాగా జరిగినట్టుంది, దానికోసమే ఒక 2-3 తులాలు నా కోసం బంగారమైనా తీసుకొని ఉంటాడు, లేదంటే కర్నూలు ప్రాంతంలో ఏదైనా ఒక చిన్న ఒక 2-3 సెంటు ఒక ప్లాట్ అయినా తీసుకొని ఉంటాడు అని ఆ ఆలోచన అనుకునింది. ఆ ఆలోచన ఆమెకు వచ్చింది. కానీ ఆమెకు తెలియదు ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నా అని. నీకు చెప్పాను కదా సోనా ఒక సర్ప్రైజ్ ఉందంటే, ఏముందండి ఆ సర్ప్రైజ్ అని బెదురుకుంటూ మాట్లాడుతుంది. నేనన్నా ఏం లేదు, ఈరోజు నుంచి నీకు మొత్తం స్వాతంత్రం అనేది ఇస్తున్నా. ఈ రోజు నుంచి నువ్వు బైబిల్ చదవచ్చు, ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి వెళ్ళొచ్చు, ఇంట్లో ఆరాధన చేసుకోవచ్చు అంటే, అండి నాకు అలాంటిది ఏం లేదు. ఆమె భయపడి, అమ్మ ఆయన నాకు టెస్ట్ చేస్తాడేమో, పరీక్ష పెడుతున్నాడేమో, ఒకవేళ అవునా అని చెప్తే పడల్లని కొడతాడేమో అని భయంతో, అండి నాకు నిజంగా అలాంటిది ఏమీ లేదు, నేను ఒక మంచి ముస్లిం సహోదరాల్లాగా ఉన్నాను కదా, ఎందుకు ఇలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారంటే, గట్టిగా ఆమె చేతి పట్టుకుని, సోనా నేను నిజంగా అంటున్నా, మా అమ్మ మీద వట్టేసి చెప్తున్నా, ఈ రోజు నుంచి నువ్వు బైబిల్ చదవచ్చు, ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు, ప్రతి ఆదివారం నువ్వు చర్చ్కి కూడా వెళ్ళొచ్చు అంటే, ఎప్పుడైతే నా అమ్మ మీద వట్టేసినానో అప్పుడు ఆమె అండి నిజంగానా అని గట్టిగా కౌగలించి ఏడ్చుకుంటూ కౌగలిస్తే వెనుక నా కొడుకు నిలబడి ఉన్నాడు. నా కొడుకు ఇంకా నా భార్య ఇద్దరు సైగల్ లాంగ్వేజ్లో, అంటే సైగల్ అంటే తెలుసు కదా, సైగల్ లాంగ్వేజ్ కరెక్ట్ అంటున్నా, అంటే సైగల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుండేవాళ్ళు. నాకు తెలియకుండా కార్లో కూడా కూర్చుంటే చర్చ్ కనబడితే ఇట్లా కూర్చొని వాళ్ళు ఇట్లా చేస్తుండే. నేను అనుకుంటుంటే ఎందుకు ఇట్లా చేస్తున్నారబ్బా అనుకోండి. అంటే చర్చ్ ముందల నుంచి ఒకవేళ నా బండి పోయింది అనుకోండి, బేటా నువ్వు ప్రేయర్ చేసుకున్నావా, చర్చ్ ముందల నుంచి పోయినాం కదా, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా దేవా
ఈయనకు స్వస్థపరచు అని ఇలాంటి ప్రార్థన వాళ్ళు చేసుకుంటుండే. ఇద్దరు కూడా ఒకరిని ఒకరు చూసి షాన్ మమ్మ ఇట్లా మాట్లాడుకుంటే అర్థమైపోతుండే. అంటే ఇప్పుడు అర్థమైనాయి ఇవి, అప్పట్లో కాదు. వాళ్ళ టెస్టిమనీ విన్న తర్వాత అర్థమైనాయి. అంటే ఒక్కరితో ఒకరు ఇట్లా మాట్లాడుకుంటూ ఇప్పుడు మనం ప్రేయర్ చేసుకోవాలి లోపల, ఎందుకంటే ఒక డెడ్ బాడీ పోతుంది, వాళ్ళ ఇంటోళ్ళు ఏం పరిస్థితిలో ఉన్నారో తెలియదు, వాళ్ళ కోసం మనం ప్రార్థిస్తాం. అలాంటి చాలా సంఘటనలు జరిగినాయి అప్పట్లో. అయితే నా భార్య నా వెనక నా కొడుకు నిలబడి, మమ్మా కాంగ్రాచులేషన్స్ మమ్మా, డాడీ హ్యాస్ గివెన్, అంటే డాడీ నీకు పర్మిషన్ ఇచ్చిండమ్మా అంటే ఆమె అంటుంది ఏడ్చుకుంటూ, నాకైతే పర్మిషన్ ఇచ్చిండు బిడ్డ, కానీ నీకు ఇవ్వలే కదా. మొదలైంది కదా ఎట్లయినా. ఖచ్చితంగా దేవుడు మార్పు తీసుకొని వస్తాడు, ఈయన కూడా మారిపోతాడు, నేను కూడా మారిపోతాలే మమ్మా అన్నాడు. అంటే నేను అప్పటిదాకా నాకు తెలియదు. లోపల పోతే మా భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉంటుండగా అక్కడ మొత్తం ఏమంటారు డెకరేషన్ పని చేస్తుండే. చర్చ్లో అందరు కలిసి డెకరేషన్ చేస్తుంటారు కదా చర్చ్కి. అయితే వాళ్ళు కూడా అక్కడనే ఉన్నారు. ఓ రైస్ బాయ్, హౌ ఆర్ యూ, యు ఆర్ హియర్ అన్నారు. వినయ్ బాయ్ ఐఎమ్ ఫైన్ అన్నారు. వినయ్ నీకు, నా భార్య వచ్చేసి లోపల పోయినా ఏం పడితే, వినయ్ నీకు ఒక విషయం తెలుసా, ఈ రోజు నుంచి నా భర్త నాకు స్వాతంత్రం అనేది ఇచ్చినాడు, ఈ రోజు నుంచి నేను బైబిల్ చదవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు, ప్రతి ఆదివారం నేను చర్చ్కి పోవచ్చు, ఈ రోజు నుంచి నేను ఒక క్రైస్తవరాలుగా బతకొచ్చు అని నా భర్త నాకు పర్మిషన్ ఇచ్చిందంటే ఆయన షాక్. రైస్ బై వాట్ అ సర్ప్రైజ్, నిజంగానా అని ఆయన వచ్చి కోగలిస్తున్నాడు. కోగలిస్తే నేను అనుకున్నా లోపల నా భార్య కోగలిస్తే ఒక మాటరా భయ్, నువ్వెందుకురా భయ్ అనుకున్నా. అంటే ఫస్టే నా భార్య బయట కౌగలించింది సంతోషంతో, ఈయన కూడా సంతోషంగా. కానీ అప్పట్లో పాపం ఒకవేళ ఆయన మంచిగానే ఆలోచించి చేసిండు. కౌగలించిన తర్వాత అందరు డెకరేషన్ చేస్తుండగా నేనేం చేసిన అంటే నా భార్య అంటే వాళ్ళకు జస్ట్ సెలో టేప్ తీసి వాళ్ళ చేతికి ఇస్తున్నా. అయితే నెక్స్ట్ డే నా భార్య అందరి ముందల వాళ్ళ బంధువుల దగ్గర పోతుండగా, మీకు తెలుసా నిన్న నా భర్త కూడా చర్చ్లో పని చేసిండు, చర్చ్లో డెకరేషన్ పని చేసిండు అని సంతోషంగా చెప్తుంది. నేను అనుకున్నా ఈ 15 years నుంచి ఇలాంటి సంతోషం నా భార్య మొహం మీద ఎప్పుడు చూడలేదే, ఈరోజు చూస్తున్నా. నిజంగా ఈ సంతోషం నా భార్య మొహం మీద ఎప్పుడు కూడా పోకూడదని ఆ రోజు నిర్ణయించుకున్నాను. కానీ దాని తర్వాత కూడా ఏం జరిగిందంటే రాత్రి 1:30 దాకా మేము చర్చ్లోనే ఉన్నాం. చర్చ్లో ఉన్న తర్వాత 1:30కి పోయాము. షాప్ దగ్గర పోతే డైరెక్ట్గా చూస్తే 2,72,000 2,73,000 ఏమో జరిగింది కౌంటర్ ఆ రోజు. నేను అనుకున్నా, అంటే నేను నా అల్లాని చెప్తున్నాను, అయ్యల్లా మై మేరీ బీవీకు ఖుష్ కరా తో తూ బీ మేరేకు ఖుష్ కర్ దే. అంటే నేను నా భార్యని సంతోషంగా పెడితే నువ్వు నా బిజినెస్ని డైరెక్ట్గా డబల్ చేసేసి నన్ను కూడా సంతోషాన్ని ఇచ్చినావు అని నేను నా అల్లాని స్తుతిస్తున్నాను. నెక్స్ట్ డే ఏం చేశానంటే 24th December 2019 నా భార్యకు అన్నాను, మీ బంధువులు అందరు ఇక్కడనే ఉంటారు కదా, ఈరోజు నీతో పాటు నేను కూడా వచ్చి అందరితో కలుద్దాంలే. అంటే ఆమె మొహం మీద ఆ సంతోషం చూశాను కదా, ఆ సంతోషాన్ని చూసి ఇంకా నేను సంతోషాన్ని చూడాలని ఆ ఆశతో వాళ్ళ బంధువుల దగ్గర, వాళ్ళ క్లాస్మేట్స్ దగ్గర, అందరి దగ్గర ఆమెకు తీసుకొని పోయాను. మరలా పొద్దున్న 10:30కి పోయిన మేము రాత్రి 2:30 ఏమో అయింది మరలా మేము షాప్ దగ్గరికి వస్తే. అప్పుడు కూడా కెక్కిన జనాలు ఉన్నారు. మార్నింగ్ 3:30 4 o'clock దాకా జనాలు ఉన్నారు నా దగ్గర మా షాప్లో. ఆ రోజు లెక్క చూస్తే 4,72,000 హైయెస్ట్ కౌంటర్ ఆఫ్ మై లైఫ్. అంటే ఎప్పుడు కూడా 4,72,000 నా లైఫ్లో ఎప్పుడు కూడా అంత కౌంటర్ ఎప్పుడు కూడా ఒక్క దినంలో నేను చూడలేదు. ఆ రోజు ఫస్ట్ డే నా లైఫ్లో చూసింది నేను. అంటే నేను ఎన్ని కౌంటర్స్ ఎన్ని షాప్స్ పెట్టినా దట్ వాజ్ ద హైయెస్ట్ కౌంటర్ ఫర్ మీ. దాని తర్వాత నేను అనుకున్నా, ఆయే ఖుదా సచ్మే తు బహుత్ బడా విశ్వ విధాత హై, అంటే నీ తప్ప ఎవరు దేవుడు లేరు అని నేను అల్లాకి స్తుతిస్తున్నా. నెక్స్ట్ డే 25th December నాడు ఏం జరిగిందంటే నా భార్యకు చెప్పాను, నువ్వు జల్దీగా రెడీ అయిపోతే నీకు చర్చ్ దగ్గర వదిలేసి నేను షాప్లో కూర్చోవాలి, ఎందుకంటే మధ్యాహ్నం 1:30 దాకా కొంచెం కస్టమర్స్ ఉంటారు, 1,00,000 రూపాయలైనా వ్యాపారం జరుగుతుంది, మొత్తం సర్దుకొని జేబులో వేసుకొని వెళ్ళిపోదామని అనుకున్నాను. సరే అనింది. ఆమెకు చర్చ్ దగ్గర వదిలేటప్పుడు ఆమె దిగేటప్పుడు మరలా నా చేతి పట్టుకుని, అండి మీరు ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ ఉంది కదా, ఈరోజు మీరు కూడా నాతో పాటు ఇక్కడ వచ్చి కూర్చుంటే నేను కూడా సంతోషిస్తుండే అండి అని. నేను అనుకున్నా 15 years నా కోసం అన్నీ చేసింది కదా, ఒక్క గంట ఆమె కోసం కూర్చోలేనా వాళ్ళ దేవుడి సన్నిధిలో అనుకొని 25th December నాడు 2019 రోజు నేను పోయి ఆ చర్చ్లో కూర్చున్నా, కోల్స్ చర్చ్లో. కూర్చుంటే
ఆ రోజు యేసు ప్రభు పుట్టక గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకంటే క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేస్తామో దాని గురించి చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆయన టోటల్ హిస్టరీ అంటే పుట్టక నుంచి మరణం, మరణం నుంచి పునరుద్ధానుడు దాకా అంటే అంతగానం చెప్పలే, కానీ కొన్ని వాక్యాలు చెప్పినప్పుడు నేను నా భార్యకి మరలా 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 తిరిగి తిరిగి అడుగుతున్నా. అంటే అప్పట్లో కొంచెం స్పష్టంగా అర్థం కాకుంటుండే తెలుగు. అయితే మరలా ఇప్పుడు ఏమన్నారు ఈ పాస్టర్ గారు ఇప్పుడు అన్నారు కదా, దాని అర్థం ఏమిటి? అయితే కొన్ని వాక్యాలు ఆయన చెప్పిన మాటలు ఎలాగొచ్చినాయి అంటే స్వయంగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది ఆ రోజు. అప్పటిదాకా దేవుని సన్నిధిలో పోవాలంటే, ఒక చర్చ్లో పోవాలంటే ఎంత కోపం అంటే, ఇలాంటి మహాసభలు ఎక్కడైనా ఏర్పాటు అవుతుందంటే అప్పట్లో ఒక క్రైస్తవుల మీద, ఇప్పుడు నాకు గురాయించి చూడకండి, మీ మీద ఇప్పుడు కోపం లేదు, అప్పట్లో చెప్తున్నాను. అప్పుడు క్రైస్తవుల మీద ఎంత కోపం ఉండే అంటే, ఎక్కడైనా మహాసభలు జరుగుతున్నాయంటే ఆ మహాసభల్లో నేను పోయి బాంబులు వేసి అందరు క్రైస్తవులనే లేపేయాలి, అంత కోపం ఉంటుండే. ఎందుకంటే ఒక క్రైస్తవురాల్ని నేను పెళ్లి చేసుకున్నా కదా. ఇప్పుడు ఒక ముస్లింకి ఎవరైనా అగేన్స్ట్ ఉన్నారంటే ఫస్ట్ క్రిస్టియన్సే అంటారు వాళ్ళు. కానీ వాళ్ళకి తెలియదు పాపం తుర్కోళ్ళకి ఏమంటే మనం వాళ్ళు కూడా రక్షింపబడాలని మనం ప్రార్థిస్తామని. కానీ అప్పట్లో మేమేమనుకుంటుండే అంటే, నేనేమనుకుంటుండే అంటే, ఈ క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో క్రీస్తుని వెంబడిస్తున్నారో ఈయన ప్రవక్త అని దేవుడు అంటున్నారు, ఈయన దేవుడే కాదని మేము అనుకుంటుండే. కానీ ఆ రోజు ఏ రోజు అయితే నేను విన్నానో యేసు ప్రభు గురించి, ఆ కూర్చొని వాక్యం విన్నాను, అప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థన జరిగింది. ఆ ప్రార్థనలో ఏం చేసినంటే ఫస్ట్ సంఘం కోసం ప్రార్థించారు, సంఘం తర్వాత కర్నూలు ప్రాంతం కోసం ప్రార్థించారు, కర్నూలు ప్రాంతం కోసం తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మొత్తం కోసం ప్రార్థించారు, దాని తర్వాత తెలుగు రాష్ట్రాల కోసం ప్రార్థించారు, దాని తర్వాత భారతదేశం మొత్తం కోసం ప్రార్థించారు, దాని తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల కోసం ప్రార్థించారు. నేను అనుకున్నా క్రైస్తవులు ఇంత మంచోళ్ళ అంటే, మా మస్జిద్లో అయితే ఇస్లాం కా బోల్ బాలా హో, కాఫిర్ కా ముహ్ కాలా హో, దాని తప్ప ఏది సోది ఉండదు. ఇంత మంచోళ్ళ వీళ్ళు క్రైస్తవులు అనుకొని ఆ రోజు నా నిర్ణయాన్ని అక్కడనే కట్ ఆఫ్ చేసుకొని ఇప్పటి నుంచి నేను క్రైస్తవుల్ని ఆదరించాలి అనుకున్నాను. దాని తర్వాత ఒక వారం కూడా గడచలేదు, అది ఏమంటారు మన సండే రోజు మేము ఆ రోజే హైదరాబాద్కి వెళ్ళిపోయినాం. ఇక్కడ నుంచి కర్నూలు నుంచి హైదరాబాద్ పోయిన తర్వాత సండే వచ్చింది. సండేకి మేము పోయి అక్కడ కూర్చున్నాం చర్చ్లో పోయి కూర్చుంటే బల్లారాధన జరుగుతుంది కదా. బల్లారాధన జరిగేటప్పుడు అందరు అట్లా ట్రే పట్టుకొని ఇట్లా చిన్న చిన్న గ్లాసులు తీసుకొని వచ్చి నా ముందలు తీసుకొని వస్తుంటే నాకు తెలియకుండా నేను ఇట్లా పట్టుకోవడానికి పోయి నేను ఇట్లా పట్టుకొని, సార్ వాట్ ఈస్ దిస్ అన్నా. దిస్ ఇస్ వైన్ అన్నారు. వైన్ అనేసరికి ఆ కోపం ఎంత వచ్చిందంటే, అబ్బా ఇప్పుడే మొన్ననే అనుకున్నా క్రైస్తవులు చాలా మంచోళ్ళు, ఈ క్రైస్తవులకి సిగ్గు అనేది లేదా, చర్చ్లో కూర్చోపెట్టి తాపిస్తున్నారా మందు అనుకున్నా. అంటే ఆయన చెప్పొచ్చు కదా ద్రాక్ష రసం, జస్ట్ గ్రేప్ జ్యూస్ అని చెప్పొచ్చు కదా అప్పుడు. అంటే నాకు తెలియదు కాబట్టి పాపం ఆయన ఇంగ్లీష్లో కొంచెం పాష్గా చెప్పాలని మంచి చర్చ్కి పోయినాం. వైన్ అన్నారు. వైన్ అనేసరికి అప్పుడు నాకు తెలియదు, బల్లారాధన గురించి పూర్తిగా వివరణ తెలియదు. నేను అనుకున్నా అబ్బా మంచి అయింది, ఇప్పుడు సడన్గా వానికి తెలియకుండా ఒకవేళ తీసుకొని నేను తాగేసిన అనుకోండి, ఇప్పుడు నేను చర్చ్ నుంచి బయట పోయినప్పుడు ట్రాఫిక్ పోలీసు వాడు పట్టుకొని సార్ ఒక్కసారి ఊదండి అని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు లోపలే పెడతాడు అనుకున్నాం. చర్చ్ నుంచి బయట పోయినా ఎంబడిదే నా భార్యకు అన్నాను, సోనా తుమ్ షరాబ్ వరాబ్తో నైపియా నాన్న, అంటే నువ్వు మందు అయితే తాగలేదు కదా. మందువా? చర్చ్లో కూర్చున్నాం కదా అండి మనము, మందు నేను ఎందుకు తాగుతా, నేను నా లైఫ్లో ఎప్పుడు మందు తాగలే కదా అండి. అంటే ఏమో మీ క్రైస్తవులు మందు పంచుతున్నారు అక్కడ, నా కొడుకు తాగినాడని భయమైంది నాకు, బేటా తుమ్తో నైపి అంటే, ఏం మాట్లాడుతున్నావు డాడీను అన్నాడు. ఏం లేదు బేటా, నా చిన్న చిన్న గ్లాసెస్లో ఓడకలాగా తీసుకొని వచ్చిండ్రు వైన్ అన్న. డాడీ అది ఓడకా కాదు, వైన్ కాదు. ఓ నీకు పెద్ద తెలిసినట్టు అయితే నా భార్య చేతి పట్టుకొని ఒత్తి, రే కామ్గా ఉండరా, నీకు తెలిసినట్టు ఒకవేళ తెలిస్తే ఇక్కడనే మన బుర్ర పాటు చేసేస్తాడు మీ డాడీ అనుకుంటూ సైకిల్లో మాట్లాడుకున్నారు మళ్ళీ. అయితే దాని తర్వాత బల్ల ఆరాధన గురించి పూర్తిగా వివరణ ఇచ్చింది అండి. అది వైన్ కాదు, అది ద్రాక్షరసం. ద్రాక్షరసం దేనికి గుర్తు అంటే క్రీస్తు రక్తంకి గుర్తు. ఏదైతే రొట్టె ఉంటుందో క్రీస్తు శరీరంకి గుర్తు. అయితే శరీరం రక్తం దాని సంబంధం ఏముందిరా భయ్య అన్నా నేను, దాని అర్థం చెప్పు నాకు అని. దాని గురించి మొత్తం వివరణ చెప్పిన తర్వాత అయ్యో
పాపం మొన్ననే క్రైస్తవుల మీద మంచి అభిప్రాయం వచ్చిండే, ఇప్పుడే చెడగొట్టుకున్నాను, ఇప్పుడు మళ్ళీ మంచి అభిప్రాయమే ఉంది, మీ క్రైస్తవులు చాలా మంచోళ్ళు, సారీ సోనా అన్నాను. ఇంటికి పోయినాం. ఇంటికి పోయిన తర్వాత 1 జనవరి 31 డిసెంబర్ వచ్చింది 2019. 31 డిసెంబర్ హైదరాబాద్లో సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి మేము పోయాము. సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి మేము పోయిన తర్వాత అక్కడ కూడా ఏం జరిగిందంటే, నా భార్యకు ఆల్రెడీ చెప్పేసినాను, సోనా ఇమోషనల్గా నాకు బ్లాక్మెయిల్ చేయకూడదు, ఇమోషనల్గా నా మీద అత్యాచారం చేయకూడదు, నేను మాత్రం చర్చ్లో కూర్చోను, ఈరోజు 31 డిసెంబర్ కాబట్టి నా తమ్ముడి దగ్గరైనా పోతా, నా ఫ్రెండ్స్ దగ్గరైనా పోతా, నువ్వు పోయి నువ్వు సావు కానీ నేనైతే రాను చర్చ్కి అన్నాను. సరే అండి అనింది. పోయి హైదరాబాద్లో అక్కడ సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్ దగ్గర ఆమెకు దింపేటప్పుడు మరలా చేతి ఇట్లా పట్టుకొని, అండి మీరు కూడా వచ్చి నాతో పాటు కూర్చుంటే నేను సంతోషిస్తుండే అండి అని. అబ్బా, మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది కదా అనుకుని సరేలే వస్తున్నా అని పోయి ఆమెతో పాటు కూర్చున్నప్పుడు నిజంగా అంటున్నా, ఆ రోజు వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడారంటే స్వయంగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. కానీ దానికన్నా ముందు ఒక చిన్న సంఘటన ఏం జరిగిందంటే, చర్చ్లో కూర్చున్నా నేను, మొబైల్ పట్టుకొని హెడ్సెట్ వేసుకొని అల్లు అర్జున్ది మూవీ పెట్టుకొని మూవీ చూస్తున్నా. నా భార్య ఒక చెవు నుంచి ఒక హెడ్సెట్ తీసి, అండి మీ మస్జిద్లో కూడా ఇట్లనే మీరు మూవీస్ చూస్తారా అనింది. నేను అనుకున్నా, అబ్బా దెబ్బ కొట్టిందిరా బాబు నాకు అనుకున్నా. అంటే మేము ఎలా అయితే మస్జిద్లో మేము చూడము అట్లా మేము కూడా మందిరంలో చూడము, కాబట్టి మీరు ఇక్కడ చూడకండి అని ఇండైరెక్ట్గా చెప్పేసింది. నేను అనుకున్నా, అబ్బా ఈమెకు దెబ్బ పడినట్టుంది, వద్దులే ఆమె బాధపడుతుందని డైరెక్ట్గా హెడ్సెట్ తీసేసి మరలా నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి కామ్గా కూర్చొని వాక్యం వింటున్నా. వాక్యం వినేటప్పుడు నిజంగా స్పష్టంగా దేవుడే నాతో మాట్లాడుతున్నట్టు అనిపించింది. ఆ రోజు కూడా విన్న వాక్యము ఎలా ఉండే అంటే, లోపల నుంచి నాకు రగలడం మొదలైంది. అంటే నిజంగా యేసు ప్రభు గురించి ఇంకా నేను తెలుసుకోవాలి. ఎందుకంటే ఏదైతే నా ఖురాన్ బోధిస్తుందో యేసు ప్రభు గురించి, దాని తప్ప నాకు ఏది కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే ఇక్కడ విన్న తర్వాత ఇంకా తెలుసుకోవాలని అనుకున్నాను. అక్కడ నుంచి మేము బయట వచ్చినాము. 31 డిసెంబర్ చర్చ్ నుంచి బయట వచ్చినాము. వచ్చిన తర్వాత మా భార్య వాళ్ళ బంధువులు ఏమన్నారంటే, రైస్ బాయ్ వీలైతే ఈ జనవరి ఫస్ట్ వీక్లో మా దగ్గర డిన్నర్కి రండి అన్నారు. సరే అన్నాను. అక్కడ నుంచి నా మొదటి ప్రయాణం అనేది మొదలైంది. ఎప్పుడైతే హైదరాబాద్లో ఉన్న మా డేవిడ్ బావ వాళ్ళ ఇంటికి మమ్మల్ని పిలిచిన తర్వాత డిన్నర్ అయిపోయిన తర్వాత నేను సోఫా మీద, ఇప్పుడు పాస్టర్ గారు కూర్చున్నారు కదా, అట్లా కూర్చొని నా ఎదురుగానే ఒక షెల్ఫ్ ఉండేది. ఆ షెల్ఫ్లో బైబిల్ కనబడుతుంది. అంటే ఇది తెలుగులో అర్థం కాదు అప్పట్లో కాబట్టి లైట్గా తీసుకుంటుండే, కానీ హిందీలో పవిత్ర బైబిల్ అని రాయబడి ఉంది. పవిత్ర బైబిల్ వైపు నా చూపు పోయినప్పుడు ఒక్కసారి లైట్గా తీసుకున్నా, 2 సార్లు లైట్గా తీసుకున్నా, మరలా నా చూపు బైబిల్ మీదనే పోతుంది. అయితే నేనేమనుకున్నా అంటే, ఓహో నా అల్లా దేవుడు ఈ క్రైస్తవులు రక్షణలో రావాలని కోరుకుంటున్నాడేమో, దానికోసమే మొహమ్మద్ ప్రవక్త ఇంకా అల్లా గురించి వీళ్ళని చెప్పి ఇస్లాం మతంలో తీసుకొని రామని చెప్తున్నాడేమో దేవుడు అని నా దేవునికి నేను, ఓహో దేవా సరేలే అల్లా, నేను ఇప్పుడు వాళ్ళని గెలకడం మొదలు పెట్టాను. ఏమని చెప్పానంటే, వాళ్ళ కామ్గా కూర్చున్నప్పుడు, బావా మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు బావా అన్న. అంటే ఏ విషయంలో రైజ్ అన్నారు. ఏం లేదు బావా, మీరు అబ్రాహం అంటారు, మేము ఇబ్రాహీం అంటాము, మీరు మోజస్ అంటారు, మేము మూసా అంటాము, మీరు జీసస్ అంటారు, మేము ఈసా అంటాము, మీరు మొహమ్మద్ అనరు, మేము మొహమ్మద్ అంటాము అన్నాను. ఇట్లా చూసి మెల్లగా చిరునవ్వు ఇచ్చి కట్ చేసి, అయితే మీరు మొహమ్మద్ అనరు, మేము మొహమ్మద్ అంటాము అన్నాను. అయితే ఏం చెప్పాలని అనుకుంటున్నావు రైజ్ అంటే, నేను ఒకటే అన్నా, ఏం లేదు బావా, ప్రపంచం మొత్తం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ప్రపంచం మొత్తం స్మార్ట్ ఫోన్కి అప్డేట్ అయింది. అట్లనే మేము ముస్లిం సహోదరులము, మేమేమో మొహమ్మద్ దాకా అప్డేట్ అయిపోయినాము. మీరు ఇంకా ల్యాండ్ ఫోన్ దగ్గరనే ఆగిపోయారు. అంటే మీరు యేసు ప్రభు దగ్గరనే ఆగిపోయారు, మేము ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళిపోయాము. అంటే మీకు ఇంకా దాని తర్వాత ఏమీ తెలియదు అన్న. అవునా అని కామ్గా, ఒక నిజమైన క్రైస్తవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎంత రెచ్చగొట్టినా,
ఎంత హింసించి మాట్లాడినా మెల్లగా ఒక చిరునవ్వు ఇచ్చి దాని తర్వాత కౌంటర్ అటాక్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆయన కూడా అట్లనే చేశారు. అవునా రైస్, చాలా మంచి చెప్పావు రైస్. ఇంతకు నీకు యేసుప్రభు గురించి ఏం తెలుసు రైస్ అంటే, నా ఖురాన్ ఏదైతే బోధిస్తుందో యేసుప్రభు గురించి చెప్తుందో అవన్నీ చెప్పాను. చెప్పిన తర్వాత అచ్చా రైస్, మా బైబిల్ యేసుప్రభు గురించి ఏం చెప్తుంది తెలుసా నీకు అంటే, చెప్పండి బాబా మీరే అన్న. ఆయన పుటక గురించి తెలుసా రైస్ అంటే, మా బైబిల్ మా ఖురాన్లో కూడా ఉంది కదా, ఉన్కా జో హిందీలో కాదు తెలుగులో, ఆయనది ఏదైతే పుట్టక ఉందో ఆ పుట్టక తండ్రి లేకుండానే పుట్టాడని మా ఖురాన్లో కూడా బోధిస్తుంది ఆ ఖురాన్ అంటే. అవునా, దాని తర్వాత ఇంకా ఏం బోధిస్తుంది అంటే మరణం గురించి చెప్పాను. ఆయన మరణించలేదు, ఆయన మరణించకుండా ఆయన ప్లేస్లో ఇంకా వేరే మనిషిని పెట్టారంటే. అవునా రైస్, అంటే మీ దేవుడు ద్రోహం చేస్తాడా అన్నాడు. అన్నా నేను, ద్రోహం ఎక్కడైంది బావా అన్నా నేను. ఒక ప్రవక్తకి అట్లా చంపకూడదని ఆయన ఆలోచించినాడు కాబట్టి అంత సహించలేడు ఆ ప్రవక్త యేసు ప్రభు సహించలేడు కాబట్టి ఆయన వేషంలో ఇంకో మనిషిని తయారు చేసి అక్కడ ప్రజెంట్ చేసినాడు అంటే మీ దేవుడు ద్రోహం చేస్తాడా? సిల్వ మీద ఎక్కినప్పుడు ఇంకో మనిషిని ఆయన సేమ్ ఆయనలాగానే తయారు చేసి అక్కడ పెట్టేస్తాడా అంటే. అప్పుడు నేను అనుకున్నా, అవు కదా, ఇది ద్రోహం అయింది కదా అనుకున్నా. అప్పటిదాకా కాదు, మా ప్రవక్త మొహమ్మద్ ప్రవక్తనే చివరి ప్రవక్త, ఆయన ఏదైతే చెప్పినాడో ఏదైతే బోధించినాడో అదే కరెక్ట్ అనుకున్నాం. కానీ అప్పుడు ఏం చేసిండంటే, యేసు ప్రభు పుట్టక నుంచి మరణం దాకా, మరణం నుంచి పునరుద్ధానుడు అయ్యేదాకా, పునరుద్ధానుడు అయిన తర్వాత 40 రోజులు వాళ్ళ డిసైపుల్స్కి అంటే వాళ్ళ శిష్యులకి కనబడి బోధించిన మాటల గురించి అన్ని మాటలు నా దగ్గర మాట్లాడారు. అంటే ప్రతి ఒక్క వచనం ద్వారానే మాట్లాడారు, ఖాళీ ఓరల్లీగా మాట్లాడలేదు. బైబిల్ తీశారు, ప్రతి ఒక్క అధ్యాయం ప్రతి ఒక్క వచనం ద్వారా ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పటిదాకా యేసు ప్రభు గురించి నాకు పూర్తిగా అవగాహన లేకుండిండే. అంటే మనం క్రైస్తవులు ఏదైతే మనం ఎందుకు ఆయనకు దేవుడు అంటామో అప్పటిదాకా నాకు అవగాహన అనేది లేకుండిండే. కానీ నేనేం చేశానంటే, మాటల్లో ఫస్ట్ ఎప్పుడైతే నా మాటలు స్టార్ట్ అయినాయో, మా ఒకరితో ఒకరు ప్రశ్న జవాబులు స్టార్ట్ అయినాయో, నా భార్య లోపల నుంచి విని, అక్క ఇప్పుడే ఎట్లనో నా భర్త పర్మిషన్ ఇచ్చిండక్క, ఇప్పుడు బావ ఆయనకు గెలకడం మొదలు పెడితే నా భర్త మళ్ళీ అంటాడు, పర్మిషన్ క్యాన్సల్, తూ వాపసే ముసల్మాన్ బంజా అంటాడేమో. అక్క కొంచెం సంజాయించక్క బావ అని అంటే, మా అక్క బెదురుకొని, నోరా ఆమె పేరు అయితే ఆమె బెదురుకొని, అండి 10:30 అవుతుంది, ఏంటండి మీరు ఊకే విసిగిస్తున్నారు పాపం రైజ్ని అంటే. అక్కగా నేను ఆయన ఏం విసిగిస్తలేడు నన్ను, నేనే కావాలని గెలికి నేనే మాట్లాడుతున్నాను. అవునా అని ఆమె కూడా సంతోషంగా కూర్చొని, ఫస్ట్ అయితే డేవిడ్ బావ స్టార్ట్ అయ్యిండు, దాని తర్వాత వాళ్ళ భార్య గారు స్టార్ట్ అయినరు. ఇంకో ఫ్యామిలీ మంచి బిలీవర్స్ వాళ్ళు కూడా, సుమన్ అన్న ఇంకా వాళ్ళ వైఫ్ ఈవా అని ఉంటారు, వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇద్దరు పోయి 4 అయినరు. 4 తర్వాత నా భార్య ఏమో లోపల నుంచి విని, అబ్బా నా భర్త యేసు ప్రభు గురించి వింటున్నాడా అని సంతోషంతో వచ్చి వాళ్ళ అక్క పక్కలు కూర్చొని, అక్క అంటే సొంత అక్క కూడా కాదు, వాళ్ళ మామ కూతురు, వాళ్ళ అక్క దగ్గర వచ్చి గుచ్చి, అక్క మన దేవుని గురించి ఇంకా చెప్పక్క, ఎందుకంటే వింటున్నాడు కదా, వినేటప్పుడే ఈయనకు అన్ని చెప్పాలి మనం, లేదంటే వినే స్థితిలో ఎప్పుడు ఉండడు ఈయన అన్నాడు. అవునా, అయితే అందరు ఫస్ట్ 1 అయ్యారు, 2 అయినరు, దాని తర్వాత 4 అయినరు, లాస్ట్కి 5 మంది తయారైపోయినారు మొత్తానికి. విన్న తర్వాత వింటుండగా సడన్గా నా చూపు క్లాక్ వైపు పోతే రాత్రి 1:30 అవుతుంది టైం. నేను అన్నా, బావా రాత్రి 1:30 అయిపోయింది బావా, మాటల్లోనే పొద్దున 7:30కే నువ్వు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, నేను బయలుదేరుతా బావా అన్నాను. సరేలే రైజ్, నో ప్రాబ్లం అని వాళ్ళు నేనన్నా, ఎప్పుడు కూడా వాళ్ళ బంధువుల దగ్గర ఎప్పుడు కూడా నేను ప్రేయర్ కూడా చేయించుకోలేదు. కానీ మొట్టమొదటిసారి ఆ రోజు డేవిడ్ బావ దగ్గర, బావా నేను ఇంటికి పోతుండగా ఇప్పుడు నా కోసం ఒక చిన్న ప్రార్థన చేయి బావా అన్నాను. దేవుని నామంకి మహిమ కలుగును గాక. ఆ రోజు ఫస్ట్ ప్రేయర్ ఆయన ద్వారా చేపించుకొని ఇంటికి చేరక ముందు ఇదే బైబిల్ మరలా వాళ్ళ షెల్ఫ్లో చూసి నేను అడిగిన, బావా నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అన్న. అడగండి రైజ్ అన్న. ఏం లేదు బావా, అది హిందీలో పవిత్ర బైబిల్ అని రాయబడి ఉన్నది కదా, ఈరోజు మీరు యేసు ప్రభు గురించి ఏదైతే నాకు బోధించినారో ఆ మాటలు నేను చదవాలని అనుకుంటున్నాను, ఇంకా నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా నేను ప్రవక్త అని అనుకున్నాను, కానీ ఈరోజు మీరు మాట్లాడి నా మనోనేత్రాలు తెరవబడేలా నాకు చేశారు కాబట్టి ఈ బైబిల్ నేను తీసుకుపోయి చదువుతా అంటే, వై నాట్ రైస్,
ఇది ఒక చాలా మంచి సందర్భం, దేవుడు నీకోసమే ఏర్పాటు చేసినాడేమో. మా ఎవ్వరికి కూడా హిందీ అసలు రానే రాదు, ఇది మాకు చర్చ్ నుంచి గిఫ్ట్ వచ్చింది, మేము ఎవరికి ఇది గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే దేవుడు ఈ బైబిల్ నీకోసమే ఏర్పాటు చేసినాడేమో అని ఆ హిందీ బైబిల్ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చి మా ఇంటికి 2:30కి చేరాము. హైదరాబాద్లో అప్పుడు మా ఇల్లు ఉండేది. హైదరాబాద్లో అత్తాపూర్లో చేరినాక ఫస్ట్ నేను నమాజ్ చేసుకున్న తర్వాత ఇది డైనింగ్ టేబుల్ మీద నేను పెట్టుకున్నాను. బైబిల్ పెట్టుకున్న తర్వాత ఏం చేశానంటే లోపల నేను బెడ్రూమ్కి పోయేటప్పుడు మరలా నా చూపు బైబిల్ వైపు వెళ్ళింది. బైబిల్ వైపు వెళ్ళినప్పుడు మరలా నేను డైనింగ్ టేబుల్ దగ్గర పోయి ఇదే బైబిల్ పట్టుకొని, ఇదే అంటే అది హిందీ బైబిల్, ఆ హిందీ బైబిల్ పట్టుకొని ఇది తల మీద పెట్టుకొని, ఎప్పుడు కూడా నా ఖురాన్ కూడా నా తల మీద ఎప్పుడు పెట్టుకోలేదు. కానీ ఆ రోజు బైబిల్ నా తల మీద ఇట్లా పెట్టుకొని నేను అన్నాను, యేసయ్యా ఈరోజు ఏదైతే నేను నీ గురించి విన్నానో, ఈరోజు నువ్వు మాట్లాడే దేవుడు అని అన్నారు, నువ్వు నిజమైన దేవుడని అంటున్నారు, లోక రక్షకుడు నువ్వే అని అంటున్నారు. నాకు కూడా ఒకవేళ నువ్వే రక్షకుడు అయితే, నువ్వు నిజమైన దేవుడు అయితే, నేనైతే ఒక పాపిని కదా, నాకు ముఖాముఖి వచ్చి మాట్లాడడం అవసరమే లేదు, నేను పాపిని కాబట్టి. ఒకవేళ నీవే నిజమైన దేవుడైతే కనీసం ఒక కళ ద్వారా అయినా నాతో మాట్లాడుమని దేవుని దగ్గర వేడుకున్నాను. ఆ ప్రార్థన చేసి, అలాంటి చిన్న ప్రార్థన చేసి రూమ్లో పోయి పడుకున్నా. నేను అనుకుంటా ఒక గంటన్నర 2 గంటలు కూడా కాలేదు, ఒక కళ వచ్చింది. ఆ కళ ఏం వచ్చిందంటే, ఇట్లనే పుల్పిట్ మీద నిలబడి నేను స్టేజ్ మీద, అప్పుడు పుల్పిట్ అనలేను, స్టేజ్ మీద నిలబడిన నేను తెల్ల వస్త్రం ధరించి ఉన్నాను. పూర్తిగా తెల్ల వస్త్రం ఉంది, నా ముఖం మీద చాలా తేజస్సు ఉంది. దాని తర్వాత నా ఎదురుగా కొన్ని వేల మంది జనాలు ఉన్నారు. ఆ వేల మంది జనాలు ఎలా ఉన్నారంటే, నేను తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ నగ్నంగా ఉన్నారు. ఒకవైపు ఆడోళ్ళు ఉన్నారు, ఒకవైపు మొగోళ్ళు ఉన్నారు, అందరు వస్త్రం లేకుండానే ఉన్నారు. నా ముందల వాళ్ళు పాపం చేస్తుంటే స్టేజ్ మీద నుంచి దిగి వాళ్ళ మధ్యలో నేను పోయి, మనం దేవుని సన్నిధిలో ఉన్నాము, మీరు ఏం చేస్తున్నారు, మీకు కనీసం అర్థం అవుతుందా అంటే వాళ్ళు నాకు దొబ్బితే నేను కింద పడిపోయాను. కింద పడిపోతే మరలా తిరిగి లేచి వాళ్ళని విడగొడుతుంటే మరలా నన్ను దొబ్బిండ్రు, మరలా కింద పడ్డాను. మరలా నేను తిరిగి వాళ్ళని విడగొడుతుంటే జనాలు ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏమంటున్నారంటే, ఈ రైజ్ వినేలా లేడేమో, మనం ఏదైతే చేస్తున్నామో చేయనయ్యాడేమో, వీనికి చంపేయండి అని అన్నారు. వాళ్ళ చేతులలో కట్టలు, కర్రేలు, కత్తిలు ఏదైతే వాళ్ళ చేతిలో వచ్చినాయో అవన్నీ తీసుకొని నన్ను తరమడం మొదలుపెట్టారు. నన్ను తరమడం మొదలు పెడితే నేను ఉరుకుతుండగా నా బాడీ మొత్తం చెమటలు కారిపోతున్నాయి. ఆ చెమటలు కారిపోతుంటే సడన్గా లేచి చూస్తే ఏసీలో పడుకున్న నేను నిజంగా బాడీ మొత్తం చెమటలు ఉన్నాయి. నేనన్నా, దేవా మైతో తెరేకు ఖాబ్ మే బాత్ కరో బోలా అంటే, నేనైతే నువ్వు నాతో మాట్లాడుమన్నా నా కళలో, నువ్వైతే డైరెక్ట్ ఏకంగా బెదిరించేసినావు. ఇదేంట్రా భయ్, ఒక్కసారి మాట్లాడమంటే డైరెక్ట్ బెదిరించేసినావు ఏం దేవా, నాకు దీని అర్థం ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి? ఏం అర్థమైందంటే నాకేం అర్థం కాలేదు. బుర్రా మొత్తం అప్పుడు బ్లాక్ అయిపోయి పొద్దున లేచి మరలా ఏం చేసిన అంటే డేవిడ్ బావాకి ఫోన్ చేశాను. బావా ఒక 5 minutes ఫ్రీ ఉన్నావా అన్న. రైజ్ నేను ఆఫీస్కి ప్రయాణంలో ఉన్నాను, కాసేపు తర్వాత నేను ఆఫీస్కి రీచ్ అయినాక ఫోన్ చేస్తానన్న. సరే అన్న. లోపల నుంచి రగులుతుంది, ఇంకా ఎవరిని ఫోన్ చేయాలి, అప్పుడే గుర్తుకొచ్చింది, డేవిడ్ సుమన్ అన్న ఉన్నాడు కదా, ఆయనకు ఫోన్ చేద్దామని ఫోన్ చేశాను. ఆయన కారు నుంచి, ఆయన కూడా ఒక DRDLలో పనిచేసే ఆయన, మంచి పోస్ట్ అయినది, నియర్లీ నేను అనుకుంటా సైంటిస్ట్ పోస్ట్ అయినది. అయితే ఆయన కారులో పోతుండగా ఆయనకు ఫోన్ చేస్తే బ్లూటూత్ ఆన్ చేసి, చెప్పు రైజ్ అన్నారు. సుమన్ అన్న ఆర్ యూ ఫ్రీ అన్నాను. చెప్పు రైజ్, ఏం విషయం అంటే, ఏం లేదన్నా అంటే వాళ్ళ పక్కలో వాళ్ళ భార్య కూడా కూర్చునింది కారులో. బ్లూటూత్ ఆన్ చేస్తే కారు మొత్తం వినబడుతుంది. అయితే బ్లూటూత్ ఆన్ చేసి డ్రైవ్ చేస్తుండగా నాతో మాట్లాడుతున్నాడు. నేనన్నా, సుమన్ భాయ్ నేను ఇట్లా రాత్రి బైబిల్ తీసుకొని పోయాను కదా, ప్రార్థన చేసుకుని పడుకుంటే నాకు ఇలా కళ వచ్చింది, దాని అర్థం ఏమిటో అర్థం కాలే, బుర్ర పాడైపోయింది నాది అన్న. ఆ మాట విన్న యువభాబి ఎవరైతే వాళ్ళ భార్య గారు ఉన్నారో, అండి
ఈయన తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడంటే ఈయన రక్షింపబడ్డాడు. ఎవరైతే నగ్నంగా ఉన్నారో జనాలు, వాళ్ళు ఇంకా రక్షణలు లేరు కాబట్టి వాళ్ళు నగ్నంగా ఉన్నారు. ఈయన తెల్ల వస్త్రం ధరించి ఉన్నాడు కాబట్టి ఈయన రక్షింపబడ్డాడు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ హిమ్ అండి. అంటే అప్పట్లో మన ఫేమస్ ఒక టాక్ ఉండేది. అంటే మీ అందరికీ తెలియదు, నాకైతే తెలుసు. కర్నూలులో అప్పుడు మా తురుకుల మధ్యలో మేము మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఉన్న తురుకులు కూడా అంటుండే ఆ మాట. ఏంటంటే ఈ క్రైస్తవులకి పని పాట అనేది ఉండదు. ఎప్పుడు చూసినా వాళ్ళ దేవుని గురించి మాట్లాడి గ్యాలమేసి గుంజే రకం వాళ్ళు అన్నారు. ఏమంటారు? గ్యాలమేసి గుంజే రకం అన్నారు. ఆ మాట నాకు స్ట్రైక్ అయింది. ఎప్పుడైతే సుమన్ అన్న వాళ్ళ యువ బాబి వాళ్ళ భార్య ఇద్దరు అన్న, రహీజ్ నువ్వు తెల్ల వస్త్రం ధరించి ఉన్నావు అంటే గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ. దేవుడు నీ పట్ల కార్యం చేస్తున్నాడు, నువ్వు రక్షింపబడ్డావు. ఎవరైతే నగ్నంగా ఉన్నారో వాళ్ళు రక్షణలు లేరు కాబట్టి, వాళ్ళు నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులు కావచ్చు, రక్షణలు లేని వారు కూడా కావచ్చు, నామకర్ద క్రైస్తవులు కూడా కావచ్చు అన్నారు. అప్పుడు నాకు స్ట్రైక్ అయ్యి, ఓహో కర్నూలు ఆ టాక్ విన్నా కదా, ఇప్పుడు ఈయన కూడా నాకు గుంజాలని అనుకుంటున్నాను. ఆ గాలియం ఈ గ్యాలంకి నేను ఇంత పెద్ద చేప పడదు అని వీనికి తెలియదు అని లోపల అనుకుంటున్నా. అవునా, థ్యాంక్ యూ సుమన్ అన్న అని ఫోన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఎవరిని అడగాలంటే సాయంత్రం మరలా మా బావాకి ఫోన్ చేసి, బావా ఇప్పుడైనా ఫ్రీ ఉన్నా. అరే సారీ రైజ్, నువ్వు అప్పుడు నాకు ఫోన్ చేసినావు, నేను మర్చిపోయినా, ఆఫీస్లో పని ఉండి. అంటే నేనన్నా బావా ఇట్లా జరిగింది సంగతి, ఇట్లా డ్రీమ్ వచ్చింది. దాని అర్థం ఏమిటంటే ఆయన కూడా సేమ్ సుమన్ అన్న మాట్లాడినట్టే మాట్లాడిండు. మాట్లాడితే నేను అనుకున్నా, ఓహో సుమన్ అని చెప్పింటాడు డేవిడ్ బావాకి. డేవిడ్ అన్నా నేను ఇట్లా చెప్పిన రైజ్ని, నువ్వు కూడా ఇట్లనే చెప్పు, ఆయన క్రీస్లో వచ్చేస్తాడేమో. మరలా నేనేం చేసిన, సరే బావా నేను మీ ఇంటికి వస్తున్నా అని వాళ్ళ ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత ఆయనకు చెప్పకూడదని డైరెక్ట్గా చెప్పలేదు. బావా ఇప్పుడు మనం పోదాం ఆమె పాస్టర్ దగ్గర అని ఆయనతో పాటు వెళ్ళిపోయాను. పాస్టర్ దగ్గర పోతే పాస్టర్ కూడా సేమ్ అదే ఆన్సర్ ఇస్తున్నారు. నేను షాక్ అయ్యాను. ఇదేంటబ్బా, సుమన్ అన్న అదే ఆన్సర్ ఇచ్చిండు, డేవిడ్ బావా అదే ఆన్సర్ ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళ పాస్టర్ అంటే ఇద్దరు కన్నా ముగ్గురు ఇంకా మేలు మనం అని ముగ్గురు కలిసి నాకు గ్యాలం వేస్తున్నారేమో. ఓహో ఎలా అయితే వీళ్ళ దేవుడు ట్రినిటీ కదా, త్రియేక దేవుడు కదా, అట్లనే వీరు ముగ్గురు కలిసి నాకు గ్యాలం వేస్తున్నారు. కొడుకులారా మిమ్మల్ని చూసుకుంటా ఉండండి అని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంటే సారీ ఎవరైనా వింటున్నారంటే, అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఏం చేశానంటే నెక్స్ట్ డే లేచినాక నేను అనుకున్నా, ఈ క్రైస్తవులకి మనం ఎందుకు అడగాలి, ఇంత పెద్ద మౌలానాలు ఉన్నాయి మన దగ్గర. అంటే మస్జిద్లో ఎవరైతే మన చర్చ్లో ఎలా అయితే పాస్టర్స్ ఉంటారో, మస్జిద్లో నమాజ్ చేయించేటోళ్ళకి మౌలానా అంటారు, మౌల్వి అంటారు. అయితే నేనేమనుకున్నా అంటే ఆ మౌలానా దగ్గర పోయి అడుగుదాం నా కళ గురించి అనుకున్నా. నా కళ గురించి ఒక మౌలానా దగ్గర ఒక మస్జిద్కి పోయాను. మౌలానా దగ్గర అవన్నీ పట్టించుకోకూడదు రైజ్ బాయ్ అన్నాడు. ఇదేంట్రా బాయ్ ఇంత లైట్గా తీసుకుంటున్నాడు ఈయన అనుకున్నాను. మరలా ఇంకో మస్జిద్కి పోయాను. అట్లా చేస్తూ ఒక వారంలో దగ్గర 20 మస్జిద్లు తిరిగాను. 20 మస్జిద్లు తిరిగితే ప్రతి ఒక్క మౌలానాది ఆన్సర్ వేరే అంటే 20 మౌలానా 20 సపరేట్ ఆన్సర్. అంటే వేరే ఆన్సర్సే ఉన్నాయి ప్రతి ఒక్కరిది. ఏ ఒక్కరిది ఆన్సర్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వట్లేదు. సరేలే, నా భార్యకి తెలియకుండగా, సుమన్ అన్నకి తెలియకుండగా, డేవిడ్ బావాకి తెలియకుండగా, వాళ్ళ పాస్టర్కి కూడా తెలియకుండగా నేనే పోతా ఇప్పుడు వేరే పాస్టర్ దగ్గర అనుకున్నాను. హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న పెద్ద సంఘాలకి పోయి పెద్ద పాస్టర్స్ని కలిసి నా కళ గురించి చెప్తే, ఒక పాస్టర్ గారు ఎంత స్పష్టంగా ఫస్ట్ పాస్టర్ గారు చెప్తాను. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, రైస్ బై మీరు స్టేజ్ మీద తెల్ల వస్త్రం ధరించి నిలబడి ఉన్నారు, ఎవరైతే నీ ఎదురుగా జనాలు ఉన్నారో వాళ్ళు నగ్నంగానే ఉన్నారా? అవును నగ్నంగానే ఉన్నారు. అంటే వాళ్ళు పాపంలో ఉన్నారా? పాపం చేస్తున్నారా మీ ఎదురుగా? అవును పాపం చేస్తున్నారు. ఇంకా ఏం కావాలి రైస్ బై, ఇప్పుడు కూడా మీకు అర్థమైతే లేదా అన్న. ఏంది దాని అర్థం అన్నాను. రైస్ బై మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు కాబట్టి మీరు రక్షింపబడ్డారు. వాళ్ళు ఇంకా నగ్నంగా ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇంకా పాపంలోనే ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇతరులు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నామకర్ద క్రైస్తవులు కూడా కావచ్చు. వాళ్ళు రక్షణ లేరు కాబట్టి వాళ్ళు నగ్నంగా ఉన్నారు, మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు కాబట్టి మీరు రక్షింపబడ్డారు. గాడ్ ఈజ్ వర్కింగ్ ఆన్ యూ అన్నారు. ఆ మాట అనేసరికి ఇదేంటబ్బా సేమ్ డేవిడ్ బావా లాగా వాళ్ళ పాస్టర్ లాగా ఈయన మాట్లాడుతున్నాడు అనుకుని, ఈయన దగ్గర ఎందుకు ఇంకా సంఘాలు ఉన్నాయి కదా, ఈయనకు తెలియకుండా ఇంకా 10 కిలోమీటర్ల తర్వాత ఇంకో సంఘం దగ్గర పోయాను. అట్లా చేస్తూ 7 సంఘాలు హైదరాబాద్లో తిరిగాను, హైదరాబాద్ సికింద్రాబాద్లో.
అంటే ఏ ఒక్క పాస్టర్కి ఇంకొక పాస్టర్తో కనెక్షన్ ఉండకూడదు. అలాంటి మనుషుల దగ్గర పోతే ప్రతి ఒక్కరి దగ్గర ఒకటే సమాధానం, రైజ్ బై, తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు మీరు రక్షింపబడ్డారు. వాళ్ళైతే ఎవరైతే నగ్నంగా ఉన్నారో వాళ్ళు రక్షణలు లేరు కాబట్టి వాళ్ళు ఇంకా నగ్నంగా ఉన్నారు. మీరు తెల్ల వస్త్రం ధరించి ఉన్నారు కాబట్టి మీరు రక్షింపబడ్డారంటే ఆ రోజు నేను అనుకున్నా, ఓహో దేవుడు ఈ రీతిగా మాట్లాడతాడా అంటే. అప్పుడు అన్నారు కదా వాళ్ళు, మా దేవుడు మాట్లాడే దేవుడు. కొన్నిసార్లు జనాల ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు కళ ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ముఖాముఖిగా మాట్లాడతాడు. అంటే ఏదైతే ఏ రీతిగా అయితే నాతో మాట్లాడిండో, ఫస్ట్ కళ ద్వారా మాట్లాడిండు, దాని తర్వాత జనాలతో మాట్లాడేటప్పుడు జనాల ద్వారా నాకు స్పష్టత అనేది ఇచ్చిండు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ యూ, నువ్వు నా బిడ్డవి కాబట్టి నువ్వు పుట్టక ముందునే నేను నీకు ఏర్పాటు చేసుకున్నాను బిడ్డ అని చూపించినాడు దేవుడు. దేవుని నామంకు మహిమ కలుగును గాక. అప్పుడు నా జర్నీ స్టార్ట్ అయింది. ఎలా అంటే ఆ జర్నీ నాది స్టార్ట్ అయింది అట్లానే. దాని తర్వాత నేనేం చేశానంటే, వీళ్ళ దగ్గర తీసుకోపోయిన బైబిల్ ఏం చేశానంటే, వాళ్ళు ఏం చెప్పారంటే, యేసు ప్రభు గురించి పూర్తిగా నీకు అవగాహన రావాలంటే, మీకు పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటే మొట్టమొదటిగా కొత్త నిబంధన అనేది చదువు అన్నారు. అయితే నేనేం చేశాను, వారం లోపలనే కొత్త నిబంధన మొత్తం అయిపోగొట్టిన తర్వాత డిసైడ్ అయిపోయి ప్రార్థనలు పెట్టి, అంటే నేను అల్లాదగా అప్పుడు కూడా నమాజ్ చేస్తూనే ఉన్నా. లాస్ట్కి ఎప్పుడైతే దేవుడు నిజంగా కాదు, యేసు ప్రభు తప్ప ఈ ప్రపంచంకి లోక రక్షకుడు ఎవరు లేరని ఎప్పుడైతే తెలుసుకున్నానో, ఆ రోజు నుంచి నమాజ్ అనుకొని నా భార్యకి ఆ రోజు డిసిషన్ ఇచ్చాను. ఏంటంటే, సోనా నేను రక్షింపబడ్డాను, నేను బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నాను అనేసరికి నా భార్య షాక్. ఏంటండి ఇన్ని షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు, నిజంగా అంటున్నారా మీరు అనేది. అవును సోనా, నేను బ్యాప్టిజం తీసుకోవాలని అనుకుంటున్నా త్రియేక దేవుని నామంలో అంటే. అవునా అంటే వాళ్ళ బంధువులకి అందరికీ ఫోన్లు చేసి వాళ్ళ బంధువులు అన్నారు, అంటే ఇదే నోరక్క క్లారక్క మన కర్నూలులో ఉన్న వాళ్ళు కూడా, రైజ్ ఎప్పుడైతే రెడీ ఉన్నాడో నువ్వు ఎందుకు వెనక అడుగు వేస్తున్నావు చిన్న, ఎందుకంటే దేవుడు ఆయన పట్ల ఏర్పాటు చేసి ఉన్నాడు కాబట్టి లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్. ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకున్నాడు, సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాడు కాబట్టి ఆయన నామంలో ఆయన బ్యాప్టిజం తీసుకోవాలని అనుకున్నప్పుడు నువ్వు వెనక అడుగు ఎందుకు వేస్తున్నావు అంటే, అప్పుడు మేము డేట్స్ డిసైడ్ చేసుకొని ఉపవాస ప్రార్థన పెట్టడం మొదలుపెట్టాము. 3 దినాలు ఉపవాస ప్రార్థన, మార్చ్ 11, 12, 13. ఆ 3 దినాలు మార్చ్ 11, 12, 13, 2020 ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాం. ఫస్ట్ డే మంచి జరిగింది, సెకండ్ డే మంచి జరిగింది. 3వ దినం ఏం జరిగిందంటే, నా లైఫ్లో రాత్రి 12:30 అయిపోయింది. మేము ఉపవాసంలో ఉన్నాం, ప్రార్థన చేసుకుంటూ నా భార్య సడన్గా క్లాక్ వైపు చూసి, అండి 12:30 అవుతుంది, మనం పోయి పడుకుంటే పొద్దున్న మనం బ్యాప్టిజంకి వెళ్ళాలి కదా, జల్దీగా వెళ్ళేది ఉంటుంది మనకు అంటే, సరే నువ్వు పోయి లోపల పడుకో, నేను కాసేపు బైబిల్ ధ్యానిస్తానన్నాను. బైబిల్ ధ్యానిస్తుండగా సోఫా మీద కూర్చున్న నేను, నా సోఫా మీద హ్యాండిల్ చూపిస్తున్నా, ఇది ఇంత లావు ఉంటుంది హ్యాండిల్. ఆ హ్యాండిల్ మీద నా మొబైల్ ఎగ్జాక్ట్గా ఇట్లా మధ్యలో పెట్టి ఉన్నాను. హాయిగా ఆనుకొని కూర్చొని బైబిల్ చదువుతుండగా సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే, అప్పటి నుంచి బైబిల్ చదువుతున్నా కదా, ఒక్కసారి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ చెక్ చేద్దామని మొబైల్ పట్టుకొని జస్ట్ ఇట్లా ఆపరేట్ చేయనికి పోయినాను. లోపల నుంచి ఒక గద్దెంపు వచ్చింది, రైస్ నువ్వు వాక్యం చదువుతుండగా సాతాన్ని చోటు ఎలా ఇస్తావు రైస్ అని. ఆ గద్దింపు లోపల నుంచి వచ్చేటప్పుడే నేను అనుకున్నా, ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాకు గద్దిస్తున్నాడు కాబట్టి ఐ హ్యావ్ టు షట్ మై మైండ్ అండ్ ఐ హ్యావ్ టు మెడిటేట్ అగైన్. అంటే ఏదైతే నాకు ఆలోచన వచ్చింది దాన్ని సైడ్ పెట్టుకొని నేను మరలా ధ్యానంలో కూర్చోవాలని మరలా మొబైల్ ఇట్లని పెట్టేసిన తర్వాత వాక్యం చదువుతుండగానే నా భార్య ఒక హాఫ్ అన్ అవర్ కూడా కాలేదు, సడన్గా ఉరుకుతుండగా నా దగ్గర వచ్చి, అండి జల్దీ ఇక్కడ రండి అనింది. ఏమైందన్నాను. జల్దీ ఇక్కడ రండి, లోపల రండి అనింది. లోపల పోయాను. ఏమైందన్నాను. ఏం లేదండి, ఏదో నల్ల ఆకారం లాంటిది నేను వాష్రూమ్కి పోతుండగా సడన్గా నాకు ఎదురు అయ్యిండు. దాని తర్వాత మరలా నేను వచ్చి అట్లనే ఏమో నా ఊహ అనుకున్నా, బెడ్ మీద వచ్చి పడుకున్నప్పుడు సడన్గా చూస్తే నా పక్కలోనే అది నల్ల ఆకారం లాంటిది ఒక పెద్దది కనిపిస్తుందండి. అంటే అవునా అని సరే అని ఆమె తల మీద చేతి పెట్టి మరలా ఇంకో మాట ఏమనిందంటే, నీ దగ్గర రావడానికి నాకు 5 నిమిషాలు పడింది, ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి 5 నిమిషాలు పడింది ఆమెకు.
నేనన్నా ఎందుకంటే ఎప్పుడైతే నేను నల్ల ఆకారాన్ని చూసినానో నా బాడీ మొత్తం ప్యారలైజ్ అయిపోయింది, నా బాడీ నుంచి వర్క్ అవ్వట్లేదు. నేను లేచి నీ దగ్గర రావాలంటే, నాకు మీకు ఆ ఋషి పిలవాలంటే కూడా నా నాలుక మాట్లాడడానికి కూడా వస్తలు, అలాంటి పరిస్థితి ఎదుర్కొన్నా ఇప్పుడు. కానీ ఏదో యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని లోపల నుంచి పలుకుతుండగా లాస్ట్కి ఆ మాట నా నాలుకకి వచ్చేటప్పుడు ఆ నల్లాకారం నా ముందు నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు నేను మీ దగ్గర వచ్చానండి అనింది. సరేలే అని ఆమె తల మీద చేతి పెట్టి, రూమ్ మొత్తంలో ప్రేయర్ ఆయిల్ వేసేసి ఆమె తల మీద చేతి పెట్టి ప్రార్థిస్తే 2 నిమిషాల్లో పడుకునింది. దాని తర్వాత మరలా పోయి నేను సోఫా మీద కూర్చొని చదువుతుండగా అట్లనే సడన్గా నాకు నిద్ర వచ్చేసింది. సోఫా పక్కలోనే పడుకున్నాను, హాల్లోనే. పడుకున్నప్పుడు సడన్గా నా నేత్రాలు తెరవబడితే అదే నల్ల ఆకారం నాకు కనబడుతుంది. నేనేమనుకున్నా అంటే, ఓహో నేను కళలో ఉన్నానేమో, అంటే నా భార్య ఇప్పుడు అనింది కదా అదే కళ వస్తుందేమో అనుకొని నేను అవతల సైడ్ మళ్ళీనా. ఫస్ట్ అయితే నాకు ఒక అలవాటు ఏంటంటే, సోఫా పక్కలో పడుకుంటే ఒక కాలు ఒక చేతి మనం దిండు మీద ఎలా అయితే పెడతామో అట్లా కాలు ఇంకా చేతి సోఫా మీద పెట్టేస్తాను, కింద పడుకుంటాను. అయితే ఏం జరిగిందంటే, అదే నల్ల ఆకారం అది సోఫా కనబడకుండా నల్ల ఆకారం కనబడుతుంది. ఇదేంటబ్బా నాకు కనబడుతుంది, నేను కళ్ళలో ఉన్నానేమో అని అవతల సైడ్ మళ్ళీతే అవతల సైడ్ వచ్చేసింది. ఇదేంటబ్బా ఇది నిజంగా అని స్ట్రేట్గా పడుకుంటే డైరెక్ట్గా నేను పడుకున్నా ఇట్లా నా మొహం మీద ఇట్లా వచ్చేసి నాకు ఆ షాక్ ఇస్తే డైరెక్ట్ గట్టిగా లేచి కూర్చున్నాను. తూ క్యా చాహతా హై అన్న, అంటే నీకేం కావాలి, నువ్వు నన్ను ఎందుకు సతాయిస్తున్నావు అంటే, తూ యేసు ప్రభుకో చోడదేను, నువ్వు యేసు ప్రభుని వదిలేశాను. నేను యేసు ప్రభుని వదిలేయడమా, అసాధ్యం. త్రియేక దేవుని నామంలో నేను బాప్టిజం తీసుకోబోతున్నావు, నువ్వు ఏం చేయగలుగుతావు చేసుకో, నువ్వు నన్ను ఏం పీకలేవు అన్న. ఆ మాట అనేసరికి నా బాడీ మొత్తం కాళ్ళు చేతులు పడిపోయి, నా నాలుక పడిపోయి, మాటలు వస్తలేవు. కాళ్ళు చేతులు పడిపోతుండగా గట్టిగా నవ్వుతుంటే నేను నా భార్యని పిలవాలని అనుకుంటున్నా, పిలవలేని పరిస్థితిలో ఉన్నా. నేను ఏడుస్తున్నా నా కన్నీరు కారవడం మొదలైంది. ఆ కన్నీరు వచ్చినప్పుడు సడన్గా ఆలోచన ఏం వచ్చిందంటే, నా భార్య ఇప్పుడే అనింది కదా, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆ మాట గుర్తుకొచ్చి నేనేం చేసినానంటే, అదే మాట పలుకుతుండగా, యేసయ్యా నీ రక్తంలో జయం ఉంది, యేసయ్యా నీ రక్తంలో విడుదల ఉంది, యేసయ్యా నీ రక్తంలో విమోచన ఉంది, యేసయ్యా నీ నామం కన్నా ఏది కూడా పై నామం లేదు, నీ నామంలో ఉన్న జయం ఏ నామంలో లేదు. నేను నమ్ముతున్నా కాబట్టి నువ్వు ఇప్పుడే నా కోసం నిలబడి ఈ సాతాన్ని ఇక్కడి నుంచి తరుము అని చెప్తే, ఆ మాట ఎప్పుడైతే లోపల నుంచి నేను అనుకుంటున్నానో, యేసయ్యా నీ నామంలోనే ఉన్న జయం నాకు ఇవ్వమని చెప్తే, ఆ మాట సడన్గా నా నోరు ద్వారా వచ్చింది, నా ముందల నుంచి అది వెళ్ళిపోయింది. యేసయ్య నామం ఎప్పుడైతే పలికానో, అంటే పలికే ముందు కూడా ఎప్పుడైతే బాడీ మొత్తం నాది పడిపోయింది, పూర్తిగా ప్యారలైజ్ అయిపోయిన బాడీ, సడన్గా నీ నామంలో నా జయం నాకు ఇవ్వు, నీ నామంలో నా ధైర్యం నాకు ఇవ్వమంటే నా చేతి బైబిల్ వైపు పోయింది. ఇదే బైబిల్ తెరిచి ఇట్లా చూసి నేను ఒకటేనా, నీ నామంలో ఉన్న జయం నాకు కావాలి, ఈ సాతాన్ని ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వే తరమాలంటే, ఆ మాట అనేసరికి ఇది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నా బ్యాప్టిజం కోసం March 14, 2020 బ్యాప్టిజం ఎక్కడంటే నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో నా బ్యాప్టిజం జరిగింది. బ్యాప్టిజం జరిగేటప్పుడు ఇప్పుడు నేను అనుకుంటా ఎంతమంది జనాలు ఉన్నారు కదా, నా బ్యాప్టిజం చూడడానికి దగ్గర 200 నుంచి 250 మెంబర్స్ వచ్చారు. అంటే ఎప్పుడైతే మన పిల్లలకి మనం బ్యాప్టిజం కోసం తీసుకోపోతామో, ఫ్యామిలీ మొత్తం పోతుంది, మ్యాక్సిమం 10-15 మెంబర్స్ 20 మెంబర్స్ పోతారు కదా. అప్పుడు మార్చ్ నెల కాబట్టి అప్పుడు లీవ్స్ దొరకవు కాబట్టి నా భార్య వాళ్ళ బంధువులు ఏం చేసిండ్రంటే, ఎవరికైతే చాత్ అవుతుందో, అంటే ఎవరికైతే వీల్ దొరుకుతుందో, లీవ్ పెట్టుకొని ఫ్రమ్ బెంగళూరు, హైదరాబాద్, వేరే ప్రాంతాలు, అనంతపూర్, కర్నూలు అందరు లీవ్ పెట్టుకొని హైదరాబాద్ వచ్చి, ఈ దుర్మార్గుడు, ఈ గటికుడు, నిజంగా ఈ రయీజ్, ఈ అహ్మద్ హుసేన్ నిజంగా రక్షింపబడుతున్నాడా, నిజంగా బ్యాప్టిజం తీసుకుంటున్నాడా, ఇప్పటిదాకా ఎన్నోసార్లు మా ముందల్నే మా బిడ్డని అవమానించినాడు కదా, హింసించినాడు కదా, అలాంటోడు నిజంగా రక్షింపబడ్డా, నిజంగానా అది చూడడానికి ఎక్కడి నుంచి, బెంగళూరు నుంచి, అనంతపూర్ నుంచి, కర్నూలు నుంచి, డోన్ నుంచి, హైదరాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఎంతమంది 200 నుంచి 250 మెంబర్స్ వచ్చారు.
కానీ ఎప్పుడైతే నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో నేను వాక్యం విన్నాను కదా, ఆ వాక్యం ద్వారా ఏదైతే నేను బలపడిన తర్వాత కళ గురించి నేను పాస్టర్ గారిని మాట్లాడాను కదా, ఆ పాస్టర్ గారు కూడా నా బ్యాప్టిజం చూడడానికి వచ్చారు. ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, సార్ అహ్మద్ హుసేన్ సార్, మీరు ఈరోజు బ్యాప్టిజం తీసుకున్నారు కాబట్టి మా సంఘంలో నా ప్రతి ఒక్కరు ఈరోజు లీవ్ పెట్టుకున్నారు, వాళ్ళు కూడా సంఘం దగ్గర ఎదురు చూస్తున్నారు. మీరు ఇప్పుడే బ్యాప్టిజం తీసుకున్న వెంబడే మీరు అందరు మీరు అక్కడ రావాలి, ఇప్పుడే మీ సాక్ష్యాన్ని పంచుకోవాలి అన్నారు. 250 మందికి తీసుకొని మరలా మేము ఎక్కడ పోయినాం, సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్కి పోతే అక్కడ దగ్గర 150 మంది ఇంకా నా కోసం వెయిటింగ్లో ఉన్నారు. 400 మెంబర్స్ ముందలా నా టెస్టిమనీ ఆ రోజు మొదటి సాక్ష్యం చెప్పాను. చెప్పిన తర్వాత నిన్న ఇలా జరిగింది అని చెప్తే పాస్టర్ గారు సడన్గా లేచి, బ్రదర్ ఇప్పుడు అపవాది నుంచి మీకు ప్రాబ్లం లేదు, ఇప్పుడు అపవాదికి మీ నుంచి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే దేవుడు అపవాది మీద మీకు జయాన్ని ఇచ్చినాడు, చాలా వరాలు మీకు ఇవ్వబోతున్నాడు, నేను ఈరోజు మీకు చెప్తున్నా చూడండి అని అప్పుడే లేచి చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఇంకా కొంత 2-3 పాస్టర్స్ కూడా అక్కడ ఉన్నారు. ఒక పాస్టర్ సంపత్ అని మలక్పేటలో ఉంటారు. ఆయన కూడా కొన్ని నెలల తర్వాత నాకు పిలిచారు. March 14th 2020 రోజు నేను బ్యాప్టిజం తీసుకున్నాను. March 20th రోజు జనతా కర్ఫ్యూ. March 21st 2020కి కరోనా హాలిడే స్టార్ట్. ఫస్ట్ కరోనా. ఆ కరోనా సమయంలో నేను వాక్యంలో బలపడడానికి దేవుడు ఏం ఏర్పాటు చేసిండు, ఫస్ట్ ఈయనకు ఏర్పాటు చేసుకుంటే ఈ వాక్యంలో బలపడి ఈయన కూడా నా కోసం సువార్తని ప్రకటిస్తాడని దేవుడు ఆ రోజు అనుకున్నాడు. కాబట్టి కరోనా హాలిడేస్లో ఎప్పుడు కూడా నేను ఎంజాయ్ చేయకుండా నేను వాక్యంలో ఎంజాయ్ చేశాను. దేవుని నామంకు మహిమ కలుగును గాక. ఆ కరోనా సమయంలో నేను వాక్యంలో బలపడిన తర్వాత ఎప్పుడైతే సెకండ్ వేవ్ కరోనా కంప్లీట్ అయిందో దాని తర్వాత ఒకటి తర్వాత ఒకటి చాలా మంది సంఘాలు నాకు పిలవడం స్టార్ట్ చేసిన తర్వాత దానిలో ఒక పాస్టర్ సంపత్ గారు ఫ్రమ్ మలక్పేట్, ఆయన సంఘంకి పోయినప్పుడు ఏం సంఘటన నా జీవితంలో జరిగిందంటే, ఆ సంఘంలో నేను సాక్ష్యం పంచుకున్న తర్వాత పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేశారు. ప్రార్థనలో దేవుడు ఆయనకు బయలుపరిచిన కొన్ని మాటలు ఆయన నాకు పంచుకున్నారు. ఏమని చెప్పారంటే, సార్ నేను మీకు కొన్ని మాటలు మీకు చెప్పబోతున్నాను, అది నా తరపు నుంచి కాదు, దేవుడు నాకు బయలుపరిచినాడు. ఆయన చాలా మంచి మినిస్ట్రీ, ఆయనది ప్రొఫెసీ చేసే మినిస్ట్రీ. అయితే ఆయన అన్నారు, నేను ఏదైతే మీకు ఇప్పుడు చెప్పబోతున్నానో మీకు చాలా కఠినంగా ఉండొచ్చు, మీ సాక్ష్యం విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడే మీకోసం ప్రార్థిస్తే దేవుడు మాట్లాడిన కొన్ని మాటలు, నాకు బయలుపరిచిన మాటలు ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరు దాని మీద ఆ మాట విన్న తర్వాత నా మీద కోపపడకండి అంటే, నేను అన్నాను, పాస్టర్ గారు నేనెందుకు కోపపడతానన్నాను. ఆయన ఏమన్నారంటే, సార్ మీకు 8 షోరూమ్స్ ఉన్నాయి కదా సార్. అవును ఉన్నాయి సార్ అని. 3 పెద్ద కార్లు ఉన్నాయి కదా సార్. అవును ఉన్నాయి అన్న. సార్ చాలా భూములు ఉన్నాయి కదా సార్ మీకు. అవును ఉన్నాయి అన్న. కొన్ని లక్షలు ఉన్నాయి కదా సార్ బ్యాంకులో మీకు. అవును ఉన్నాయి అన్న. ఏదైతే ఈరోజు మీ దగ్గర ఉందో ఇవన్నీ మీరు పోగొట్టుకుంటారు అన్నారు. ఆయన చెప్పిన తర్వాత నేను అనుకున్నా, ఈ పాస్టర్కి బుద్ధి అనేది లేదు, నాకు జస్ట్ మెల్ట్ చేయడానికి నా దగ్గర నుంచి ఏదైనా పైసలు నాకు రావాలని అనుకుంటున్నాడేమో. దాని తర్వాత ఇంకో మాట ఆయన ఏమన్నారంటే, బ్రదర్ ఇప్పుడు ఏదైతే మేము చెప్పబోతున్నానో అది ఇంకా కఠినంగా ఉందన్నారు. చెప్పండి సార్ అన్నాను. చెప్పాలా వద్దా అర్థమైతలేదు సార్ అంటే, నేను అనుకున్నా ఈ నాటకాలు చేస్తున్నాడు వీడు లోపల నుంచి అనుకున్నా. అంటే సారీ, నేను చాలా అంటే అప్పుడు అనుకున్న మాటలు చెప్తున్నాను, వీడు చాలా నాటకాలు చేస్తున్నాడు, ఏదో ఇలాంటి మాయా మాటలు మాట్లాడి నా దగ్గర పైసల గురించి అడుగుతాడేమో అనుకున్నాను. ఒకవేళ అడిగిన ఒక 10,000 ఆయన మొహం మీద పడేద్దామని ఆ ఆలోచనతోనే ఉన్నాను. అయితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నెక్స్ట్ మాట, సార్
మీ దగ్గర ఉన్న ఆస్తి, మీ దగ్గర ఉన్న అంతస్తు, మీ దగ్గర ఉన్న షోరూమ్స్, మీ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, మీ దగ్గర ఉన్న భూములు అన్నీ మీ చేతి నుంచి వెళ్ళిపోతాయి సార్ అన్నారు. అది ఇప్పుడే అన్నారు కదా సార్. ఇంకో మాట ఇప్పుడు ప్రకటిస్తున్నా వినండి సార్ అన్నారు. సార్, మీ కమ్యూనిటీ వాళ్ళు మీకు ఎదురుగా అయిపోతారు, మీకు అంటే ఆపోజిట్ అయిపోతారు, మీకు అగేన్స్ట్గా అయిపోతారు, మీకు విరోధంగా అయిపోతారు. మీ కమ్యూనిటీ వాళ్ళే మీకు చంపాలని అనుకుంటారు, మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా అయిపోతారంటే సార్ ఇది కొత్త విషయం కాదు సార్. ఎవరైనా తుర్కోడు ఇప్పుడు క్రైస్తవుడిగా మారిపోతే ఖచ్చితంగా తుర్కులు ఊకే ఉంటారు సార్, వాళ్ళు అలా ఖచ్చితంగా అగేన్స్ట్ అవుతాడు సార్ అన్న. సార్ అవుతారు కదా సార్, కరెక్టే సార్. ఇంకో మాట చెప్పబోతున్నా సార్ అన్న. ఇప్పుడు ఇంకా ఏం మిగిలింది సార్ అన్నా నేను. ఆయన ఏం మాట అన్నాడంటే, సార్ మీరు మీ భార్య ఇంకా మీ కొడుకు గురించి గర్వంగా చెప్తున్నారు కదా సార్, లాస్ట్కి మీ భార్య మీ కొడుకు కూడా లాస్ట్కి మీ భార్య మీ కొడుకు కూడా మీకు వ్యతిరేకంగా అయిపోతాడు సార్, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు సార్. అంటే కుర్చీ మీద కూర్చున్న నేను లేచి దమాగోమా ఖరాబాగా తెరా అన్నాను నేను డైరెక్ట్గా. ఒక కొత్త రక్షింపబడిన వ్యక్తి మీరు ఇలాంటి నెగటివ్ మాటలు మాట్లాడితే ఏం సార్ మీకు బుద్ధి అయినా ఉందా, జ్ఞానమైనా ఉంది? నిజంగా పాస్టరాను ఏమన్నా నువ్వు నా దగ్గర ఏదైనా డబ్బు కావాలంటే చెప్పు, డైరెక్ట్ ₹1,00,000 మొహం మీద కొడతారా బై, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అన్నాను. సార్ నాకు డబ్బు మీద ఆశనే లేదు సార్, కానీ నిజంగా దేవుడు నాకు బయలుపరిచిన మాటలు మీకు చెప్తున్నాను సార్. మీ దగ్గర ఉన్న ఆస్తి వెళ్ళిపోతుంది, అంతస్తు వెళ్ళిపోతుంది, కార్లు వెళ్ళిపోతాయి, షోరూమ్స్ వెళ్ళిపోతాయి, బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అయిపోయి మీ కుటుంబ సభ్యులు మీకు వ్యతిరేకంగా అయిపోతారు, మీ కమ్యూనిటీ వాళ్ళు నిన్ను చంపాలని అనుకుంటారు. అలాంటి పరిస్థితులు ఎదురు అవుతుండగా మీ భార్య మీ కొడుకు కూడా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాడు సార్. అంటే ఆయన చెప్పిన మాటలకి కోపంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినా, కానీ ఏదైతే ఆయన చెప్పారో ఆయన చెప్పిన 6 months తర్వాత ఒకటి తర్వాత అన్నీ జరిగినాయి. లాస్ట్కి జూలై 13th లాస్ట్కి జూలై 13th 2023 నా భార్య కూడా నన్ను వదిలేసి నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆగస్ట్ 16th 2023 నాడు మరలా తిరిగి డైవోర్స్ కేసు వేసింది డైరెక్ట్గా. నేను షాక్ అయ్యాను. నేనన్నా సోనా ఏం చేస్తున్నావు, కనీసం అర్థమవుతుందా నీకు? అన్నీ పోగొట్టుకున్నానే, అందరు విరోధంగా ఉన్నారా నాకు, నువ్వు వద్దే వద్దు అంటుంది. ఇప్పుడు పోయి లాస్ట్కి కోర్టులో కాలు పట్టుకున్నాను, నన్ను క్షమించరా, సరేలే నా తప్పు ఉంది, నేను నీకు తిట్టినా నాకు తప్పు ఉంది, కానీ ఎప్పుడైతే నేను తురుకుడుగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్ని భరించినావు నా కోసం, ఇప్పుడు నేను ఒక క్రైస్తవుడిగా మారిపోయిన తర్వాత జస్ట్ తిడితే వెళ్ళిపోతావా అన్నాను. నువ్వు నీ నోడుతోనే అన్నావు కదా వెళ్ళిపోమని, నేను కోపంగా అన్నాను రా, నేను కొంచెం ఫ్రస్ట్రేషన్ లెవెల్ నాకు ఎక్కువ అయిపోయింది, డిప్రెషన్లో వెళ్ళిపోయింది, ఆ సమయంలో అట్లా జరిగిపోయింది, నన్ను క్షమించు అంటే నేను రాను, ఏమైనా చేసుకో నేను రాను అనింది. కోర్టులో ఎన్నోసార్లు ఆమె దగ్గర పోయి కాలు పట్టుకున్నా, ప్లీజ్ అర్థం చేసుకో, రానంటే రాను, దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు, ఎందుకు వదులుకూడదు ఇప్పుడు నేను నిన్ను అంట. కానీ ఆ పాస్టర్ గారు ఇంకో మాట అనిండ్రు సార్, పోతుండగా మరలా ఆపి, సార్ వెళ్తున్నారు, ఇంకో మాట మీకు చెప్పాలని అనుకుంటున్నాను సార్, ప్లీజ్ ఒక్క నిమిషం సార్ అన్నారు. ఇంకా ఏం మిగిలింది అయ్యా అన్నా నేను. సరిపోవట్లేదా మీకు, డైజెస్ట్ అవుతలేదా నీకు అన్నా నేను. చెప్పండి సార్, ఇంకా కక్కండి నా గురించి అన్నాను. చెప్తే సార్ ఇప్పుడు వినండి సార్ ఇంకో మాట, ఇవన్నీ జరిగినప్పుడు అప్పుడు మీరు దేవుని కోసం స్థిరంగా నిలబడితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు సార్ అన్నారు. ఆయన ఈ జరిగే సమయంలో ఇప్పుడు ఈ శోధనలు ఏదైతే జరుగుతున్నాయో, ఇప్పుడు సమయం ఎలా జరుగుతుందంటే కొన్నిసార్లు ఒక పూట కోసం కూడా నాకు డబ్బులు ఉండవు, ఒక పూట తిండి తినడానికి కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాయి, ఇప్పుడు ఏం చేయాలి దేవా. ఒక అప్పట్లో రాజా లాంటి బతుకు నేను బతికినాను, అప్పుడు యోబ్ని గుర్తు చేసుకుంటాను. యోబ్ని గుర్తు చేసుకొని ఒకటే అనుకుంటాను, యోబ్ అన్ని పోగొట్టుకున్నాడు,
కానీ దేవుని కోసం నిలబడ్డాడు. కానీ యోబ్కి ఇచ్చిన ఇంకో వరం ఏముండే అంటే ఆయనకు దేహం మొత్తంలో పుండ్లు అయిపోయినాయి, కానీ దేవుడు ఇంకా నాకు స్వస్థత అనేది ఇచ్చిండు. అంటే దేవా సరేలే, నా బాడీలో ఏ అనారోగ్యం అనేది ఇవ్వలేదు కదా. లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో సూసైడ్ దాకా వెళ్ళిపోయాను. సూసైడ్కి వెళ్ళిపోయినా నేను, నా దగ్గర 2 పని చేసే పిల్లలు, వాళ్ళు నన్ను అంటే వాళ్ళకు కూడా తెలియదు నేను అట్లా హ్యాంగ్ చేసుకున్నానని. రాత్రి 2:30కి సడన్గా వాళ్ళు మేల్కొన్నారు. మేల్కొని నా రూమ్ లాక్ ఉంటే వాళ్ళకు డౌట్ వచ్చి అన్నయ్య అన్నయ్య అని పిలిస్తే నేను పలుకుతలేనందుకు భయపడి డోర్ని ఇరగొట్టేస్తే నేను అనుకుంటా ఇంకా 20-30 సెకండ్స్ ఉంటే చనిపోతుండే. ఇప్పటిదాకా నాకు 20 months పైన అయిపోతుండే చనిపోయి. ఆ రోజు వాళ్ళు నన్ను కాపాడినప్పుడు నేను అనుకున్న దేవుడే వాళ్ళని పంపించినాడేమో, ఇంకా దేవుని కార్యంలో నేను దిగాలేమో అని ఆ రోజు నిర్ణయించి, అప్పుడు కూడా నేను దేవుని కొరకు అంటే అంత స్థిరంగా నిలబడలేదు లాస్ట్ ఇయర్ జనవరి మంత్లో. దాని తర్వాత మార్చ్ మంత్లో బాంబేకి నాకు ఒక పెద్ద సంఘం వాళ్ళు పిలిచారు. దగ్గర 3,000 మెంబర్స్ నా సాక్ష్యం వినడానికి అక్కడ కూర్చున్నారు. సార్ సాక్ష్యం ఇంకా వాక్యం మీదే ఉంది సార్, ఫస్ట్ ఒక 1.5 hour సాక్ష్యం చెప్పండి, ఒక 1 hour వాక్యం చెప్పండి అన్నారు. ఆ 3,000 మెంబర్స్ నేను సాక్ష్యం చెప్తుండగా, దాని తర్వాత వాక్యం చెప్తుండగా, ఇప్పుడు మీరు ఎంత ప్రశాంతంగా కామ్గా కూర్చున్నారు, వాక్యంలో కూడా అలాంటి పిన్ డ్రాప్ సైలెన్స్ చూశాను నేను. నా వాక్యం అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ మీరు థియాలజీ ఎక్కడ చేశారు సార్ అన్నారు. అంటే అక్కడ హిందీలో బోధించాను బాంబేలో. థియాలజీ ఎక్కడ చేసినారు, పాస్టర్ ట్రైనింగ్ ఎక్కడ చేసినారు సార్ అంటే, సార్ నేను పాస్టర్ ట్రైనింగ్ చేయలేదు సార్ అన్నాను. సార్ మీరు పాస్టర్ ట్రైనింగ్ చేయకుండానే మీరు ఇంత మంచి బోధిస్తున్నారు సార్, ఇంత మంచిగా మీరు స్పష్టంగా మీరు వాక్యాలు చెప్పేస్తున్నారంటే, సార్ ఏదైతే నేను చదివాను, ఏదైతే దేవుడు నడిపిస్తున్నాడో అది చేస్తున్నా సార్. ఆ రోజు ఎట్లా అనిపించిందంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు పాస్టర్ ట్రైనింగ్ చేయకుండానే ఇంత మంచి బోధిస్తున్నప్పుడు నువ్వు ఒకవేళ నా కోసం నిలబడితే ఇంకా నా గురించి ఎంతగానో సువార్తని నువ్వు ప్రకటిస్తావు, మంచిగా బోధించి ఎంతో మందిని నువ్వు రక్షణ మార్గంలో తీసుకొని వస్తావని ఆ నిర్ణయం తీసుకొని, అప్పుడు బైబిల్ కాలేజ్ ఎక్కడ ఉందని ఫస్ట్ హైదరాబాద్లో అనుకున్నాను పెద్ద కాలేజ్లో చేరదామని. కానీ దేవుడు పిలుపు ఇక్కడ కర్నూలు సాల్ట్ బైబిల్ కాలేజ్లో నేను జాయిన్ అయ్యి అక్కడ పాస్టర్ ట్రైనింగ్ నాది స్టార్ట్ అయింది. ఇప్పుడు 3 monthsలో నా పాస్టర్ ట్రైనింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. కానీ దేవుని కృప వల్ల ఇప్పటిదాకా ఈ సంవత్సరం లోపల్లోనే 95 ప్రసంగాలు నావి అయినాయి. అంటే 95 చర్చెస్లో నేను ఇప్పటిదాకా పోయి బోధించాను. నేను అనుకున్న, దేవా బోధించడం అంటే ఏదైనా పాస్టర్ బోధిస్తారు, నాకు సువార్త అంటే ఇష్టమని ప్రార్థన చేస్తుండగా దేవుడు నాకేం చేసిందంటే, ఇదే సంవత్సరం లోపల్లోనే ఒక 3-4 months బిఫోరే ఒక కళ వచ్చింది నాకు. ఆ కళ ఏం వచ్చిందంటే, హైదరాబాద్ ఓల్డ్ సిటీ తుర్కుల మధ్య అంటే ముస్లిమ్స్ మధ్యలో నేను పోయి సువార్తని ప్రకటిస్తున్నానని ఒక కళ వచ్చింది, డ్రీమ్. ఆ డ్రీమ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం లైట్గా తీసుకున్నాను. మరలా అదే వారంలో సేమ్ డ్రీమ్ వచ్చింది. డ్రీమ్ వచ్చినప్పుడు లైట్గా తీసుకున్నాను. మరలా 3వ అదే డ్రీమ్ వచ్చింది. నేను అనుకున్న, దేవా మరలా నువ్వు ఒకటే కళ ఎందుకు చూపిస్తున్నావు, దాని అర్థం ఏమిటి? ప్రార్థన చేసుకుంటే విధేయత గురించి వచ్చింది. ఏమంటే అబ్రహాంకి దర్శనం వచ్చినప్పుడు అబ్రహాం ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఇసాక్ని బలి ఇవ్వడానికి రెడీ అయిండు. కానీ నాకు జస్ట్ సువార్త ప్రకటించమంటే నేను ముస్లిమ్స్కి బెదురుకొని నేను ఇక్కడ ఉన్నాను. సరే నాది తప్పు అయింది దేవా, నన్ను క్షమించు అని ప్రార్థన చేసి, ఆ రోజు నా దగ్గర ఒక 4 months బిఫోర్ 900 రూపాయలు నా చేతిలో ఉన్నాయి. అదే 900 రూపాయలు చేతిలో ఉండగా 1 నెల సువార్త ప్రకటించడానికి హైదరాబాద్ ఓల్డ్ సిటీకి వెళ్ళాను. ఇక్కడ నుంచి పోయే ముందు ఒక పాస్టర్ గారు, ఆయన పేరు చెప్పాను ఎందుకంటే ఎవరి పేరు నాకు చెడగొట్టడానికి ఇష్టం ఉండదు. ఆ పాస్టర్ గారిని నేను ఫోన్ చేశాను, పాస్టర్ గారు నేను ఇట్లా వస్తున్నా అంటే ఆయన చాలా సంతోషపడి, బ్రదర్ మీరు ఇక్కడ సువార్త ప్రకటించడానికి వస్తున్నారు ముస్లిమ్స్ మధ్యలో అంటే మా టీం కూడా మీతో పాటు వస్తామన్నారు. చాలా సంతోషపడ్డాను. అరే ఒక సహవాసం దొరుకుతుంది కదా నాతో పాటు ఆ టీం మెంబర్స్ కూడా ఉంటే అందరు కలిసి మేము సువార్తని ప్రకటిస్తాం కదా అనుకున్నాను. హైదరాబాద్ చేరిన తర్వాత ఎవరైతే పాస్టర్ గారు నాకు ప్రామిస్ చేశారో కి ఐ అండ్ మై టీమ్ విల్ బీ విత్ యూ, అక్కడ పోయిన తర్వాత నేను సువార్త ప్రకటించాను. 27 days దాకా నా ఫోనే ఎత్తలే ఆ పాస్టర్ గారు.
హైదరాబాద్లో ఉన్న నేను సువార్త ప్రకటించేటప్పుడు ఫస్ట్ 3 days ఏం చేశానంటే, ఏదైతే ఏరియాస్ దేవుడు నాకు చూపించినాడో ఆ ఏరియాస్లో పోయి, అన్ని ఓల్డ్ సిటీలో ఏరియాస్లో పోయి ప్రార్థనలతో కంచె వేశాను. 4వ దినం నేను సువార్త ప్రకటించడం మొదలుపెట్టాను. 5వ దినం సువార్త ప్రకటించేటప్పుడు మార్నింగ్ 7:30కి నేను బయలుదేరుతుండే, ఒక్కరినే పోతుండే. సువార్త అంటే ప్యాంప్లెట్స్ తీసుకొని నేను పోకుంటుండే. డైరెక్ట్ 1-on-1 ఫేస్ టు ఫేస్ ఏదైతే వాళ్ళకు డౌట్స్ ఉన్నాయో నేను చెప్తుండే వాళ్ళకు. యేసు ప్రభు గురించి ఏదైతే వాళ్ళు ఇప్పటిదాకా తప్పు అవగాహనలో ఉన్నారో ఆయననే లోక రక్షకుడు అని సువార్తని ప్రకటిస్తుండే నేను. సువార్త ప్రకటించేటప్పుడు డైలీ మార్నింగ్ 7:30కి బయలుదేరి నేను వెళ్ళిపోతుండే. సాయంత్రం 6-6:30 లోపల వచ్చేస్తుండే. ఆ రోజు 5:30 అవుతుండగా నేను అనుకున్న నెక్స్ట్ డే ఇప్పుడు నేను రూమ్ దగ్గర వెళ్ళిపోదాం. రూమ్ కోసం అంటే మీరు అనుకుని ఉంటారు 900 రూపీస్లో మీకు రూమ్ కూడా దొరికేసిందంటే దేవుని కృప వల్ల నా దగ్గర పనిచేసే అబ్బాయి దగ్గరనే నేను పోయి పడుకున్నాను. కానీ ఆయనకు నా ఫ్రెండ్ అని పిలుచుకుంటాను నేను. ఆయన దగ్గర పోయి నేను వానికి అడిగిన, అరే నేను వచ్చి నీ దగ్గర ఉంటే నో ప్రాబ్లమా అంటే, అన్నయ్య నేను చిన్న ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, అప్పటి నుంచి నా దగ్గరనే ఉన్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు ఆయనకు దగ్గర దగ్గర 33 ఇయర్స్ అబ్బాయికి. ఇప్పుడు ఆయన అన్నాడు, అన్నయ్య చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను సాకినావు కదా అన్నయ్య, నా దగ్గర ఉండనీకి నేను కాదంటానా అన్నయ్య అన్నాడు. థ్యాంక్ యూ రా, ఏమనుకోవద్దు, నేను ఇట్లా వేరే పని మీద అంటే ఆయన కూడా చెప్పలేదు సువార్త కోసం వెళ్తున్నానని. అంటే ఆయనకు అప్పటిదాకా కూడా తెలియదు నేను ముస్లిం నుంచి కన్వర్ట్ అయినా, ఎందుకంటే వాళ్ళు కూడా ముస్లిమ్సే కాబట్టి. కానీ ఎప్పుడైతే 5th డే ఎప్పుడైతే అంటే నా సెకండ్ డే ఆఫ్ సువార్తకి పోయినప్పుడు 5:30కి నేను అనుకున్న సువార్త ముగించి ఇప్పుడు వెళ్ళిపోదామంటే ఒకరికి కోపం వచ్చి కొట్టడం మొదలు పెడితే, తూ కహా పే ఆకే క్యా బాత్ కర్ రా మాలూమ్ రే తెరే, అంటే నువ్వు ఏ స్థలంలో నిలబడి ఎవరి గురించి మాట్లాడుతావు, జ్ఞానం ఉందా రా నీకు అని కొట్టడం మొదలు పెడితే ఇప్పుడైతే మనం వీడియో మనమే పెట్టుకున్నాం కదా, వాళ్ళు నా వీడియోస్ తీసేసి హైదరాబాద్ మొత్తంలో వైరల్ చేసేసి ఎంతగానం కొట్టిండ్రంటే నా దేహం మీద ఉన్న నా బట్టలు చింపేదాకా వాళ్ళు కొట్టిండ్రు. షర్ట్ చినిగిపోయింది, ప్యాంట్ చినిగిపోయింది, మొహం నుంచి రక్తం రావడం మొదలైంది, వీపు మీద ఇంత పెద్ద గడ్డ అయిపోయిండే, కాలు చేతులు ఫ్రాక్చర్ అయిపోయిండే, అంత ఘోరంగా కొట్టిండ్రు. కొట్టిన తర్వాత అలాంటి పరిస్థితుల్లో వెళ్ళిపోయాను రూమ్కి వెళ్ళిపోయి నెక్స్ట్ డే నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను. దేవా 900 తీసుకొని వచ్చాను, దానిలో 500-600 ఇప్పుడే అయిపోయినాయి, ఉన్న 300 నేను హాస్పిటల్కి పోతే వాడు మందులు రాస్తాడు, అన్నీ చేస్తాడు, నేను ఎక్కడి నుంచి తీయాలి దేవా? ఏడ్చుకుంటూ అట్లనే నేల మీద పడుకొని ప్రార్థన చేస్తున్నా. దేవుని కృప వల్ల 3 గంటల మధ్యాహ్నంకి నేను స్టార్ట్ చేస్తే 5:30కి ఒక ధూపం రూపంలో ఏదో ఒక స్మోక్ లాగా నా బాడీ నుంచి బయటికి వచ్చి నా బాడీ మొత్తం హీల్ అయిపోయింది. నా లైఫ్లో దట్ వాజ్ ద ఫస్ట్ మిరాకిల్ ఫర్ మై సెల్ఫ్. అంటే నా కోసం నేను ప్రార్థించేటప్పుడు ఫస్ట్ టైం నా లైఫ్లో నాకు మిరాకిల్ జరిగింది అదే. అంటే స్వస్థత వరం అనేది దేవుడు ఆ రోజు ఇచ్చినాడని ఆ రోజు తెలిసింది నాకు. దానికన్నా ముందు కూడా గర్భఫలం లేని వాళ్ళు నా దగ్గర వచ్చి ఇక్కడ కర్నూలులో నా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుండే నాకు ఇంతకుముందు వెంకటరమణ కాలనీలో. ఒక పాస్టర్ గారు నా అడ్రస్ ఇచ్చి పంపించిండ్రు. ఎందుకంటే ఆ పాస్టర్ గారు వాళ్ళ కొడుకుకి కూడా ఒక 11 days నుంచి జ్వరం తగ్గకుంటే దగ్గర 3 హాస్పిటల్స్ తిరిగారు, పెద్ద హాస్పిటల్స్. మందులు వేసుకున్న తర్వాత కూడా తగ్గకుంటే ఆయనకు దేవుడు బయలుపరిచినాడంట, రైస్ దగ్గర ప్రార్థన చేపించుకోండి. ఆయన నాకు ఇంటి దగ్గర పిలిపించుకొని ఆయన కుమారుడు కోసం ప్రార్థన చేపిస్తే 7 నిమిషాల్లో జ్వరం తగ్గిపోయిందంట. నాకు కూడా తెలియదు. ఫస్ట్ ఆయనకు జ్వరం ఉన్నప్పుడు నేను ఆయన తల మీద చేతి పెట్టి ప్రార్థిస్తే ఒక 7 minutes తర్వాత మరలా పిలిపించినారు పాస్టర్ గారు. పిలిపిస్తే సార్ ఇప్పుడు చూడండి మీరు అన్నారు. చెమటలు కాడుతూనే చల్లగా అయిపోయిండు అబ్బాయి అప్పుడే. నేనన్నా సార్ ఎంత చల్లగా అయిపోయిండు కదా సార్ అంటే, సార్ దేవుడు నాకు బయలుపరిచినందుకు నేను 11 days నుంచి హాస్పిటల్కి తిరుగుతున్నా, దేవుడు మీ దగ్గర ప్రార్థన చేపించుమంటే దానికోసం మిమ్మల్ని పిలిపించిన సార్ అంటే, ఆ రోజు ఆ అబ్బాయి కోసం నేను ప్రార్థిస్తే ఆ కానుక ద్వారా నాకు 2000 వచ్చినాయి ఫస్ట్ టైం. దాని తర్వాత అంటే నేను ఎవరి ఇంటికి పోతే ఫస్ట్ టైం అట్లా జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందంటే అదే పాస్టర్ గారు ఒక అమ్మాయికి 14 సంవత్సరాల నుంచి గర్భఫలం లేనందుకు నా దగ్గర పంపిస్తే ఆమె కోసం నేను ఉపవాస ప్రార్థన పెట్టుకున్నప్పుడు 40 days ఉపవాసంలో ఉన్న ఆమె కోసం. దాని తర్వాత ఒక 3 months దాకా ప్రతి వారం ఆమె కోసం ఉపవాసం ఉంటుండే. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని కృప వల్ల 5th monthలోనే ఆమె కూడా కన్సీవ్ అయింది. అదే అమ్మాయి ఇంకో అమ్మాయిని పిలిచింది, ఆమె కూడా కన్సీవ్ అయింది.
అయితే దేవుడు అప్పుడు చూపించడం, నీకు నేను స్వస్థత వరం అనేది ఇచ్చాను, నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావు నేను ఇస్తున్నాను. అయితే నేను అడిగిన దేవా, మరలా నా భార్య నా కొడుకు కోసం నేను ప్రార్థిస్తే ఎందుకు వాళ్ళు తిరిగి వస్తలేదంటే, నువ్వు నా కోసం పనిచేయాలి బేటా, నేను నీ కోసం తర్వాత పనిచేస్తాను అన్నాడు. అంటే నేను అనుకున్న ఫస్ట్ అయితే ఈ సంవత్సరం జనవరి దాకా నేను ఏడ్చుకుంటూ నా భార్య నా కొడుకు మళ్ళీ తిరిగి వచ్చేయాలి అదే ప్రార్థన చేస్తుండే. కానీ ఇప్పుడు ఎలాంటి ప్రార్థన మొదలైందంటే, దేవా నీ చిత్తంలో నా భార్య నా కొడుకు లేరేమో నాకు తెలియదు నా జీవితంలో, ఒకవేళ ఉన్నారంటే నా దగ్గర పంపించు, ఒకవేళ నీ మినిస్ట్రీకి వాళ్ళు సరిపోకుంటే నీ చిత్తమే కానివ్వు, కానీ నాకైతే నా భార్య నా కొడుకు మీద ఇప్పుడు కూడా ఆశ ఉంది దేవా, వాళ్ళు తిరిగి నా దగ్గర రావాలని. కానీ ఒకవేళ నీ చిత్తంలో మేము విడిపోయి ఉండాలంటే నీ చిత్తం, కానీ ఒకవేళ నీ చిత్తంలో మరలా మేము కలిసి ఉండి మేము మినిస్ట్రీ చేయాలంటే నీ చిత్తంని కానివ్వమని ప్రార్థన, అలాంటి ప్రార్థన ఇప్పుడు చేస్తున్నాను. కానీ ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మరలా నేను చెప్తున్నా, నా పేరు పాస్టర్ అహ్మద్ హుసేన్ రయీస్ పాల్. యూట్యూబ్లో కూడా నా పేరు మీద ఛానల్ ఉంటుంది, పాస్టర్ అహ్మద్ కొట్టినా వస్తుంది, పాస్టర్ రయీస్ పాల్ అని కొట్టినా వస్తుంది. మీరందరూ నా భార్య నా కొడుకు కోసం మరలా తిరిగి నా దగ్గర ఏకంగా అవ్వాలని నా కోసం ప్రార్థనలో పెట్టండి అని ఒక చిన్న విన్నపం అనేది. ఇంకో మాట ఏంటంటే, దేవుని కృప వల్ల నేను చెప్పాను కదా, అన్నీ కోల్పోయాను. కొన్నిసార్లు తినడానికి కూడా గతి లేనప్పుడు ప్రతి ఆదివారం ఏదో ఒక సంఘం వాళ్ళు పిలుస్తుంటారు కదా, ఆ సంఘం వాళ్ళు ఇచ్చిన కానుక ద్వారానే ఇప్పుడు నేను బతుకుతున్నా. నేను అనుకుంటా ఒక్కొక్కసారి, రాజా లాంటి బతుకు నేను బతికినా, ఇప్పుడు ఏంటి దేవా ఇలాంటి. ఇప్పుడు వాళ్ళు ఇస్తారు కదా కానుక 2,000, 3,000, 5,000. ఆ కానుకలో ఉన్న 2,000లోనే నేను సరిపెట్టుకుంటున్నా ఇప్పుడు. ఫస్ట్ ప్రతి ఒక్క దినంలో ఒక్కొక్క దినంలో నేను 10,000 దాకా ఖర్చు చేసే మనిషిని. ఇప్పుడు వారం కాదు, నెలకి ఒక 4-5,000 నాకు ఉన్న, ఆ 5,000తో నడిపించుకుంటున్నా. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఆ 5,000లో నేను సంతోషిస్తున్నా. ఫస్ట్ అలాంటి సంతోషం ఎప్పుడు చూడలేదు నేను. కాబట్టి నిజంగా మీరు కూడా ఎవరికైనా డబ్బు మీద ఆశ ఉందంటే, డబ్బు మీద కాకుండా వాక్యం మీద ఆశ పెట్టండి, సువార్త మీద ఆశ పెట్టండి, ఆత్మల మీద ఆశ పెట్టండి. ఎందుకంటే దేవుడు మనకు భూమి మీద పంపించినాడు. ఎందుకంటే సువార్త అని చెప్పి ఇతరులని కూడా రక్షణ మార్గంలో మనం తీసుకొని రావాలి. అదే బాధ్యత ఇచ్చి దేవుడు మనకి ఇక్కడ పంపించాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దీవించును గాక. దేవుడు మీ అందరినీ కూడా దీవించును గాక. ఈ సాక్ష్యం ద్వారా మీరు కూడా బలపడి, ఖచ్చితంగా మీరు కూడా ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నేను ఇన్ని శోధనలు ఎదుర్కొన్నా నేను దేవుని కోసం స్థిరంగా ఉన్నాను. మీరు నిజంగా క్రైస్తవులు, పుట్టక నుంచి మీరు క్రైస్తవులుగా ఉన్నారు. నిజంగా మీరు క్రీస్తు కోసం నిలబడి ఉన్నరా? వాక్యంలో ఉన్నరా? వాక్యానుసారంగా మీరు జీవిస్తున్నారా? ఒక్కసారి ఆలోచించాలి సంగమా. దేవుడి చిన్న